హల్లెలూయా. మారా అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు. బైబిల్లో ఒకరి జీవితం మారాగా మారిపోయింది, చేదుగా మారిపోయింది, బ్రతుకు భారమైపోయింది. ఒంటరితనం, దుఃఖము, అవమానం, అనేకమైన పరిస్థితులు, తలంపులు, భౌతికంగా మానసికంగా భయంకరమైన ఒత్తిడిలోకి తన జీవితం వెళ్ళిపోయింది. కన్నీరే అన్నపానములు ఆయన అన్నట్టు అయిపోయింది. ఆదరించేవారు కానీ, బలపరిచేవారు కానీ, ధైర్యం చెప్పేవారు కానీ, నేనున్నానని చెప్పేవారు కానీ, ఒక పూట పెట్టెడు అన్నం పెట్టేవారు కానీ లేకపోయిన దురవస్థ అతగాడి చుట్టూ అలమటించింది. కానీ ఒకనాడు ఆ మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చేశాడు. ఎంత మధురంగా అంటే ఆనాటి తరము వారు మాత్రమే కాదు, తరతరముల వారు కూడా తన కథను, తన వ్యతను, తనకు కలిగిన దానిని, తనకు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకొని ఒక పక్క దేవునిని మహిమపరుస్తూ, మరో పక్క వారు కూడా, అనగా దీనిని తలంచుకున్న వారు కూడా ఆదరించబడే విధంగా, బలపరచబడే విధంగా, అయితే నేను కూడా మరలా కృప చూపబడతాను, నా మారు అనుభవం మరలా మధురంగా మార్చబడుతుందని అనేక మందికి నిరీక్షణాస్పదముగా తన జీవితాన్ని దేవుడు నిలవబెట్టాడు. హల్లెలూయా. వాడెవరో చెప్తే ఇదా స్టోరీ అని ఇట్టే అర్థమవుతుంది. ఆమె ఈ పరిచయం అర్థమైందా? హల్లెలూయా. దూరం అయిపోయాడు, బ్రతుకు భారమైపోయింది, స్నేహితులు కానీ హితులు ఎవరు లేరు, ఒక పూట పిలిచి పట్టడు అన్నం పెట్టేవారు లేరు, నేనున్నాను భయపడకని ఆదరించేవారు లేరు, ఒంటరి బతుకు, చచ్చిపోతే బాగుందన్న ఆలోచనలు కూడా తన చుట్టూ ముట్టి ఉండొచ్చు. వర్స్ట్గా తన లైఫ్ పాడైపోయింది. ఆ మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చాడు. మరలా చెప్తున్నాను, ఎంత మధురంగా ఉంటే ఆనాడు తన చుట్టూ ఉన్నవారందరూ ఆనందించడం మాత్రమే కాదు, తరతరములకు కూడా తన జీవితంలో జరిగింది, తన జీవితంలో జరిగిన కథ, ఆ వ్యథ అనేకులకి ఆశీర్వాదకరంగా, నిరీక్షణాస్పదంగా మారుతూ, ఆ కథను తలుచుకున్న ప్రతి వారికి కూడా తండ్రి యొక్క ఉన్నతమైన ప్రేమను అర్థం చేసుకొని, కంటతడి పెట్టుకొని, ఆదరణను, ఓదార్పును పొందే విధంగా తన జీవితాన్ని దేవుడు నిలవబెట్టాడు. బహుతరములకు శోభాతిశయమయ్యాడు, అనేకులకి సంతోష కారణమయ్యాడు. నా ఓటి వారికి మరి విశేషమైన నిరీక్షణాస్పదముగా తన జీవితాన్ని నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తను అత్యధికమైన కృప పొందుకోవడానికి కారకుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి? అత్యధికమైన కృపను పొందుకోవడానికి కారకుడయ్యాడు. ఎవరు పాస్టర్ గారు? మాకేదో కొంచెం అర్థమవుతుంది కానీ తట్టట్లేనట్టు అనిపిస్తుంది. ఎవరు ఈ వ్యక్తి గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు అంటే, హల్లెలూయా, ఆ వ్యక్తి ఎవరో పరిచయం చేస్తే ఓసిదా అని అనిపిస్తుంది మీకు. కానీ పరిచయం చేయకముందు ఇంకొక మాట చెప్పు ముందుకెళ్తాను. ఆ వ్యక్తి అత్యధికమైన కృప పొందుటకును, బహుతరములకు శోభాతిశయముగా, అనేకులు సంతోష కారణంగా మారి, ఇటు దేవుని మహోన్నతమైన ప్రేమ లోకానికి అర్థమవడానికి,
మరలా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన సత్యం మనుషులకు అర్థమవుటకు మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడని చెప్పడానికి ఒక ఉదాహరణకి నిరీక్షణాస్పదముగా తన జీవితము మారిపోవడానికి ఆ మారా అనుభవాన్ని ఇలా చెప్పనివ్వండి, ఆ మారా అనుభవాన్ని మధురముగా మార్చుకొని కృప నుండి కోల్పోయిన ఆ వ్యక్తి, ఈ మాట వినండి, కృప నుండి కోల్పోయిన ఆ వ్యక్తి అత్యధికమైన కృపకు పాత్రుడు అగడానికి, మరలా ఈ మాట చెప్తాను, కృప నుండి తొలగిపోయిన ఆ వ్యక్తి అత్యధికమైన కృపను పొందుకోవడానికి హల్లెలూయా ఒక 7 నుంచి 10 సంగతులు తనలో నేను కొన్ని చూడగలిగాను. అవి పంచుకోవడమే ఈనాటి ఈ వర్తమానం యొక్క ఉద్దేశం. శ్రద్ధగా విందాం, సంస్కారాధన కూడా ఉంది కాబట్టి నేను వేగంగా వెళ్ళాలి. ఇతనికి ఎవరు సార్ ఆ మహానుభావుడు, ఆ నిరీక్షణాస్పదం అంటే సింపుల్గా చెప్పాలి అంటే తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్. తన జీవితాన్ని మారాగా మలుచుకున్నాడు. ఆ మారా అనుభవాన్ని మరలా దేవుడు లేక తన తండ్రి ఆ మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు. మధురంగా మార్చబడిన ఆ జీవితం ఇటు తండ్రి ప్రేమను లోకానికి వెల్లడి చేసింది. పడిపోయిన వారు, కృంగిపోయిన వారు, బలహీనమైన వారు, మారాగా తమ బ్రతుకులు మార్చుకున్న వారిని దేవుడు మరలా నా మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. కృప నుండి తొలగిపోయాను, అత్యధికమైన కృపను ఆయన నాకు అనుగ్రహిస్తాడు. గొంగుళి పురుగులు, పసుపురుగులు, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను ఆయన మరలా నాకు మనకు అనుగ్రహిస్తాడని మనము ధైర్యము పొందడానికి తన జీవితం ఒక నిరీక్షణాస్పదముగా తన తండ్రి తన జీవితాన్ని తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఎందుకు టైం చూస్తున్నావు? ఇంటికి వెళ్తావా? పని ఉందా? మరెందుకు చూస్తే కుదురు ఉండవా నువ్వు? హల్లెలూయా. మీకు పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు, బట్ లెట్ మీ టెల్ యూ, తనలో కొన్ని సంగతులను, అంటే తన కృపను పడిపోయాడు. అత్యధికమైన కృపను పొందుకోవడానికి కానీ మారాగా మారిపోయిన తన జీవితాన్ని మధురముగా మార్చుకోవడానికి కానీ వానిలో కొన్ని సంగతులు నాకు ఆస్పదంగా అనిపించాయి. వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా ఆలకిద్దాం. మొట్టమొదటిది, వాడి దగ్గర ఉన్నట్టు ఒక గొప్ప సంగతి ఏంటంటే తన తప్పును తాను తెలుసుకోవడం. మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన తప్పులు ఊళ్ళో వాళ్ళందరికీ అర్థమవుతాయి, మనకు అర్థం కావట్లేదు. మనం ఎంత పొగరబోతులమో అందరికీ అర్థమవుతుంది, మనకు అర్థం కావట్లేదు. నేను ఒక మాట అంటాను, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వెనకాతలను వింటున్నారా, నీవు పొగరబోతివి అని అంటే గనక వెంటనే వారి మీద విమర్శ చేసి ఆ విమర్శకు ప్రతి విమర్శ చేసి, నాన్న ఏమైంది, పడుకోవడానికే తీడదాగింది రావడం, హల్లెలూయా, ప్రతి విమర్శ చేయడం మానుకొని వారు నా గురించి ఒక మాట అన్నారు, నీకు పొగరు ఎక్కువ, నీకు కేర్ ఎక్కువ, నీకు షార్ట్ టెంపర్ ఎక్కువ, ఇంకా కొన్ని మాటలు ఉంటాయి కదా, అది ఏ మాట అయినా కూడా తొందరగా ఆ మాటను రిజెక్ట్ చేయడం మానేసుకోండి. నా మాట అర్థం అవ్వాలి. తొందరగా ఆ మాటను తీసి పారేయడం మానేయండి. అలాగని దాన్ని ఓన్ చేసేసుకొని అవునా అవునా అని బాధపడిపోవడం కూడా మంచిది కాదు. ఏమైనా అర్థమైతే స్తోత్రం. దాన్ని రిజెక్ట్ చేయడం మంచిది కాదు, హల్లెలూయా. దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయడము మంచిది కాదు. ఇదేంటి పాస్టర్ గారు, ఏదో ఒకటి చెప్తే మర్యాదగా ఉంటుంది కానీ దాన్ని తీసుకోవద్దు అంటున్నారు, అలాగని దాన్ని తృణీకరించొద్దు అంటున్నారు. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, హల్లెలూయా,
తిరిగి వారికి ప్రతి విమర్శ చేసే ముందు ఒక్కసారి నిన్ను నీవు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం నేర్చుకో. మనిషి యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసా? ఊరిలో అందరి లోపాలు వాడికి కనబడతాయి, కానీ వాడి లోపం వారికి కనిపించట్లేదు. తను ఎలా అయిపోయాడో, ఎలా దిగజారిపోయిందో అందరికీ అర్థమవుతుంది. మనిషికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా? హల్లెలూయా. తన గురించి తాను తెలియకపోవడం, తనకు తాను అర్థం అవ్వకపోవడం, తన తప్పు తన యొక్క మనసులోనికి రాకపోవడం. ఎంతసేపు తిరిగి కౌంటర్ అయ్యాలని, తిరిగి మాట అనాలని, తిరిగి ఇది అనాలని పరిస్థితి తప్ప, తప్పుని ఒప్పుకునే మనస్తత్వం నీకు వచ్చిన రోజున హల్లెలూయా నీలో దీన మనసు కలిగి ఉంది అనడానికి అది నిదర్శనంగా నిలబడుతుంది. ఆమేన్. ఒకవేళ అంటున్నాను, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి నీ కొద్దిగా షార్ట్ టెంపర్ ఎక్కువ, నీ కోపం ఎక్కువ అన్నారు అనుకో, నీ బతుకని నువ్వు చూసుకో అని తిరగబడే దాన్ని పక్కన పెట్టి, అవునా నాలో వాళ్ళకి షార్ట్ టెంపర్ కనిపించిందా, నాలో వాళ్ళకి కోపం కనిపించిందా, నాలో వారికి చిరాకు కనిపించిందా, అయ్యో క్రీస్తుని ప్రత్యక్షపరచవలసిన నేను, ప్రేమను చూపవలసిన నేను, దయారసమును చూపవలసిన నేను, నాలో వారికి కోపం కనబడిందా, నాలో వారికి ద్వేషం కనబడిందా, నాలో వారికి షార్ట్ టెంపర్ కనబడిందా, అయ్యో ఈ సాక్ష్యాన్ని నేను మార్చుకోగలగాలి, ఇట్టి సాక్ష్యాన్ని నేను పొందుకోవడానికి వీల్లేదు, ఇలాంటి భయంకరమైన ఒక స్థితిలో నేను ఉండిపోవడానికి వీల్లేదు. బహుశా నాకు కనబడని ఆ షార్ట్ టెంపర్, నాకు కనబడని ఆ గర్వం, నాకు కనబడని ఆ కోపం, నాకు కనబడని ఆ చిరాకు వారికి కనబడుతుందేమో, వారికి తెలుస్తుందేమో. మనిషి యొక్క పెద్ద ప్రాబ్లమే తన పరిస్థితి ఏంటో తనకు తెలియకపోవడం, తన బలహీనత ఏంటో తనకు తెలియకపోవడం, తన తప్పేంటో తనకు తెలియకపోవడం కదా. సింపుల్గా మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తున్నారేమో. ఒకవేళ నన్ను తీవ్రంగానే మందలించినా, తీవ్రంగానే మాట్లాడినా, హల్లెలూయా, నన్ను కరెక్ట్ చేయడానికి దేవుడు వారిని వాడుకుంటున్నాడేమో. హల్లెలూయా. నీకు షార్ట్ టెంపర్ ఎక్కువ అన్నా అదే మనిషి చేత ఒకప్పుడు నీలో షార్ట్ టెంపర్ చూశాను, ఇప్పుడు దేవుని దీర్ఘశాంతాన్ని నేను నీలో చూస్తున్నానని మరలా అదే వ్యక్తి చేత నేను సాక్ష్యాన్ని పొందుకోవాలని ఆశ నీ దగ్గర ఉంటే ఆ దీన మనసు నీ దగ్గర ఉంటే, ఆ యాక్సెప్టెన్స్ నీ దగ్గర ఉంటే, నేను చెప్తున్నాను, అవమానించిన వారే అభిమానించేదాగా దేవుడు మరలా వారి ఎదుట నిన్ను నిలవబెట్టగలడు. దేనామని మహిమ కలుగును గాక. ఆమేన్. తిట్టడం, తృణీకరించడం, నీ బతుకేంటో చూసుకో. అది భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా నా గురించి అనవసరం, నీ బతుకు చూసుకో. నువ్వేదో పరిశుద్ధురాల్లాగా, నువ్వేదో నీతిమంతురాల్లాగా, నువ్వేదో సక్కందానిలాగా, నువ్వేదో బుద్ధిగా ఉన్నాడు, నీ బతుకెవడికి తెలియదే అని చెప్పి వాళ్ళ పాపాల చట్టాన్ని ఓపెన్ చేయకు. జఫన్య శాస్త్రంలో ఒక మంచి మాట ఈ మధ్యకాలం నేర్చుకున్నాను. తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో అంత దూరం వారి పాపాలు దేవుడే విసిరేశాడు. దేవుడే విసిరేసిన దాన్ని ఎత్తుక్కొని కోరు తెచ్చుకుంటా వేరే పాపిస్తుడా, అట్టిది నీకు దూరమగునుగా అంటాడు ఆయన. దేవుడే దూరంగా పారేస్తే అవి మళ్ళీ ఎతుకు తెచ్చుకునే పరిచయం నీకెందుకు? దానికి బదులు నశించిపోతున్న ఆత్మల కొరకు చూడు. ఆమేన్. నిన్న ఒక రీల్స్, అంటే పెద్దగా ఎక్కువసేపు దానికో సమయాన్ని కేటాయించింది, కానీ ఒక పొలిటికల్ రీల్ చూస్తూ ఉన్నాను. అందులో పవన్ కళ్యాణ్ ఒక మాట అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, మన డిప్యూటీ సీఎం ఆయన ఏమంటున్నాడంటే, విమర్శించండి, మా తప్పులు మాకు చూపించండి, మా లోపాలు మాకు చూపించండి, ఇది తప్పు అని చెప్పండి, ఆ తప్పుని మేము సరిచేసుకొని, ఆ లోపాన్ని సరిచేసుకొని మేము నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని అంగీకరిస్తారు. ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదా పొలిటికల్గా నేను మాట్లాడలేదు, కానీ ఆయన చెప్పిన స్టేట్మెంటు అది కాస్త మంచిగా అనిపించింది. మీరు మమ్మల్ని విమర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విమర్శ మేము తీసుకుంటాం. నేను అంటాను, అసలు ఆ మాట మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ అర్హుడు కాదు, బట్ అది వేరే సంగతి. హల్లెలూయా.
బట్ ఆ స్టేట్మెంట్ చెప్తున్నాను నేను. విమర్శించాను, మా తప్పు మేము తెలుసుకొని సరి చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి నిలబడినప్పుడు మనుషులు మమ్మల్ని అంగీకరిస్తారు. కానీ మీ విమర్శలు హద్దులు దాటిపోతే మాత్రం చూస్తూ ఊరుకోం, మా సంగతి ఏంటో చూపిస్తాం అని ఆయన ట్రోల్ చేస్తే మిగతా వారు ఆయన ట్రోల్ చేశారు. నా కొడకొల్లారా, చెప్పుతో కొడతాను, తొక్కి నారతీస్తాను, ఆడామొగ తేడా లేకుండా బయటికి ఇచ్చి కొడతానని నువ్వు మాట్లాడిన రోజు ఈ నీతి ఏమైపోయిందని ట్రోల్ చేసేవారు చేస్తూ ఉన్నారు. ఇది మనకి ఇదంతా కూడా మనకు అప్రస్తుతం. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక స్టేట్మెంట్, నన్ను నిందించండి, మా తప్పులేంటో మాకు చూపించండి, మా లోపాలేంటో మాకు చూపించండి, మేము సరి చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజల దగ్గరికి మేము ఎలా నిలబడినప్పుడు వారు మమ్మల్ని అంగీకరిస్తారు. రండి, ఎంత వివరంగా చెప్తే కష్టమవుతుంది, నేను ముగించగలను లేదో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట అడిగిన, నిన్ను విమర్శించేవాడు నీకు హానికరుడా మేలుకరుడా? సదా వింటున్నావా తల్లి? నీ పాపతో ఆడుకో, పర్వాలేదు, కానీ వాక్యం వినాలి. ఓకే, నేను పిలిచానంటే నీకు అర్థమైంది. మనల్ని విమర్శించేవారు మనకు హానికరులా మేలుకరులా? అరే, చర్చిలో కూర్చున్నాం కదా, పాస్టర్ గారు అడిగారు కదా, హానికరుల బేలుకరులు అంటే ఇప్పటికిప్పుడు మనం పవిత్రులాగా, పరిశుద్ధుల్లాగా, వాక్యం ఎరిగిన వారిలాగా, ఆత్మీయ అనుభవం ఉన్నవారిలాగా, పరిపక్వతలో ఉన్నవారిలాగా ఫీల్ అయిపోయి మనల్ని విమర్శించేవాడు మనకు మేలుకరుడే తప్ప హానికరుడు కాదు పాస్టర్ గారు అని దొంగ మాటలు చెప్పే దానికోసం అడగల. అదే నిజమా? అదే నిజమా అని అడుగుతున్నాను. అదే ఫీలింగ్లో ఉన్నారా? అదే మనుగడలో ఉన్నారా? మిమ్మల్ని విమర్శించేవాడు మీకు మేలు చేస్తున్నాడు అన్న నిజంగానే ఆ దృక్పథంలోనే మీరు ఉన్నారా? నన్ను విమర్శిస్తున్నవాడు నాకు మేలు చేస్తున్నాడు, ఆ బ్రదర్ని దీవించి యేసయ్యా, ఆ సహోదరిని దీవించి యేసయ్యా, నాకు కానరానిది ఏదో ఆమెకు కనొచ్చినట్టుంది, వీలైతే వాటిని సరి చేసుకుంటాను, లేకపోతే మౌనంగా నేను ఉంటాను తప్ప తిరిగి ప్రతి విమర్శ నేను చేయను. వారు నాకు హానికరులు కాదు, వారు నాకు మేలుకరంగా ఉన్నారు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పావా ఏ రోజైనా? ఇప్పటికిప్పుడు నేను అడుగుతుంటే వెనకున్న వాళ్ళకి ఎక్కుతుందా లేదా? ఇప్పటికిప్పుడు నేను అడుగుతుంటే మీకు హానికరుల మేలుకరుల అంటే మందిరంలో కూర్చున్నాంగా కాబట్టి ఏదైనా మాట్లాడుచ్చు, 60 నెలలు నారికి ఎట్టైనా తిరుగుద్ది అన్నట్టుగా ఇప్పటికిప్పుడు మనం క్షమించాలి. ఇప్పటికిప్పుడు మనం ఏమంటున్నామంటే వాళ్ళు మనకి మేలుకరులే తప్ప హానికరులు కాదు పాస్టర్ గారు. ఇలాంటి డైలాగులు దెయ్యాలు కూడా చెప్తాయి. నాలోటోడికి మైక్ ఎత్తే డైలాగుల మీద డైలాగులు చెప్తాడు. నటించే వాళ్ళకి మైకులు ఇస్తే హల్లెలూయా హల్లెలూయా ఏంట్రా అంటారు? అది హీరోలకి డైలాగ్ చెప్పే ముందు ఏదో ఇక్కడ కొట్టి చెప్తారు, ఏంటిది ఏ అంటారు? హల్లెలూయా పదాన్ని వాడతారు రెగ్యులర్గా, అనగానే వాడు వెంటనే స్టార్ట్ చేస్తాడు డైలాగులు. హల్లెలూయా హల్లెలూయా. ఏదో కత్తితో కాదురా, కంటి చూపుతో చంపే ఎవరిని చంపేసావు కంటి చూపుతో? హల్లెలూయా. నేను తొడగొడితే ఆ తొడ సౌండ్కి నువ్వు చచ్చిపోతావురా. ఇది ఎట్లా ఉంటాయి సినిమా డైలాగులు ఇవన్నీ. వీడు తొడగొట్టినంత మాత్రం చచ్చిపోయాడు ఎవడు? నేను చూసినంత మాత్రాన్ని చచ్చిపోయేది ఎవరు లేరు. కానీ ఏదో అంతగా ఇదిగా వాడతారు అన్నట్లుగా. దయచేసి క్షమించాలి, మీకు అర్థమైందో లేదో. హల్లెలూయా. అట్లీస్ట్ మనల్ని విమర్శించేవారు మనకి మేలు చేస్తున్న సంగతి మీకు అర్థమైంది, అది సంతోషం. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటున్నాను నేను. ఒక స్తోత్రం పడి నమ్మకనా? మనల్ని విమర్శించేవాడు మనకి మేలు చేస్తున్నాడన్న సత్యం మీకు అర్థమైంది కదా, దాన్ని అంగీకరించి ఈ కల్చర్ని, ఈ మంచి అలవాటుని మీ మనుగడలోకి, మీ ఆత్మీయ జీవితంలోకి దానిని అప్లై చేయండి అని అడుగుతున్నాను నేను. హల్లెలూయా. శుక్రవారం నేను మాడుగులు వెళ్ళాను అక్కని ఇంటికి. అక్కకి బాగోలేదు. అక్క నాకు బాగోలేదు, వాక్యం చెప్పరా అంది. స్త్రీల కూడా 30 మంది ఎంతమంది ఉన్నారు, వారికి వాక్యం చెప్తూ ఉన్నాను. చెప్తూ ఒక మాట అన్నాను, నేను దేవుని ఆలయాన్ని అని వినడం వేరు, నేను దేవుని ఆలయాన్ని అని చదవడం వేరు, నేను దేవుని ఆలయాన్ని అన్న గమనంలో బ్రతకడం వేరు. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. అంటే మీకు ఇంకా చెప్పనా, అర్థం ముందు. అందుకే వాళ్ళ ముందు ప్రశ్న అడిగాను, నువ్వెవరు అని అడిగాను. ఎవరెవరు ఏదో చెప్పారు కానీ ఒక్కళ్ళు కూడా నేను దేవుని ఆలయాన్ని అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? అది అలవాట్లో లేదు, అది మస్తిష్కంలో లేదు, అది గమనంలో
లేదు, జ్ఞాపకాలలో లేదు. నేను దేవుని మందిరాన్ని అన్నట్టు నడవట్లే. నేను వాళ్ళకి చెప్పాను, కొంచెం ఇబ్బందిగా ఉంటే క్షమించండి. నేను వాళ్ళకి చెప్పాను, నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా గమనించు దేవుని మందిరాన్ని నువ్వు కడుగుతున్నావు అని. నువ్వు బ్రష్ చేసేటప్పుడు గమనించు దేవుని మందిరాన్ని క్లీన్ చేస్తున్నానని. నువ్వు బట్టలు వేసుకున్నప్పుడు గమనించు దేవుని మందిరాన్ని అలంకరిస్తున్నానని. నువ్వు మాట్లాడుతున్నప్పుడు గమనించు దేవుని మందిరం ఇంకొకరితో మాట్లాడుతుందని. నువ్వు దేవుని మందిరాన్ని పదే పదే ఒప్పుకోవడం మొదలుపెట్టు. ఒక రోజున నిజముగా నువ్వు దేవుని మందిరంగా మారిపోతావు. దేవుని మహిమ నీలో ఉంటుంది. నీలోంచి అపవిత్రమైంది ఏది రాదు. మందిరంలోంచి ఏమి రావాలి అయ్యే వస్తాయి. అబ్బా, ఈ మాటకు స్తోత్రం చెప్పాలి. మందిరంలోంచి ఏమి రావాలో అవే నీలోంచి బయటకు వస్తాయి అని చెప్తూ నిన్ను నువ్వుగా చూసుకోవడం మానే, నిన్ను దేవుని మందిరంగా చూడడం అలవాటు చేసుకో అని చెప్పి చాలా లోతుగా మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు అదంతా నేను చెప్పలేను. మిమ్మల్నిగా చూసుకోవడం, ఈరోజు మీకు కూడా చెప్తాను. నాకు మిమ్మల్నిగా చూసుకోవడం మానేయండి. అద్దం ముందు నిలబడగానే మీకు కనబడిస్తే మీ కళ్ళు, మీ ముక్కు, మచ్చ, డాగు ఈ కాదు. అద్దం ముందుకి మీరు వెళ్ళి నిలబడగానే మీకు ఫస్ట్ కనబడాల్సింది ఎవరో తెలుసా? ఏంటో తెలుసా? నీవే కనబడతావు, కానీ నిన్ను నీవుగా కనబడడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని చెప్పాలి. నువ్వు దేవుని యేసయ్య గారు పాడారు కదా, నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే, నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ దేహములను, నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే. హల్లెలూయా. కొంచెం వెనక్కి వచ్చాను అనుకోకండి, ప్రాక్టీస్ చేయండి. వీలైతే మిమ్మల్ని మీరుగా చూసుకోవడం మానేయండి. దాస్ గారిగా చూసుకోవడం మానేయండి. మరి ఎట్లా చూసుకోమంటావు? దేవుని ఆలయంగా చూడడం మొదలుపెట్టండి. దేవుని ఆలయంగా చూడడం మొదలుపెట్టండి. నేను దేవుని ఆలయాన్ని మాట్లాడడం మొదలుపెట్టండి. మీకు వెక్కిరింపుగా అనిపించిన, వెటకారంగా అనిపించిన నేను చెప్తున్న మాట చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్తున్నాను. నేను దేవుని ఆలయాన్ని మాట్లాడడం మొదలుపెట్టండి. నేను దేవుని ఆలయాన్ని మిమ్మల్ని మీరు దీవించుకోవడం మొదలుపెట్టండి. అద్దంలో చూసుకున్న ప్రతిసారి కూడా నేను దేవుని ఆలయాన్ని చెప్పడం మొదలుపెట్టండి. స్నానం చేసేటప్పుడు దేవుని ఆలయాన్ని నేను కడుగుతున్నానని చెప్పండి. భోజనం చేసేటప్పుడు దేవుని ఆలయాన్ని నేను పోషిస్తున్నానని చెప్పండి. మిమ్మల్ని మీరుగా కాకుండా మిమ్మల్ని మీరు దేవుని ఆలయముగా చూసుకోవడం మొదలు పెట్టండి. మీ జీవితంలో పెను మార్పు రాకపోతే నన్ను అడగండి. మీ జీవితంలో పెను మార్పు రాకపోతే నన్ను అడగండి. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్. మిమ్మల్ని విమర్శించేవారు మీకు మేలు చేస్తున్నారు. వారు మీకు ప్రయోజకులు, వారు మీకు దీవెనకరమైన వారు. రెండు విధాలు చెప్పన. ఒకటి నీలో ఉన్న లోపాన్ని చూపిస్తున్నారు. నీకు కనబడిన లోపం వారికి కనబడింది అని వెంటనే గొంతు పెంచి తిరుగుబాటు చేయకు. మీ ఆయనే అన్నాడు ఉదాహరణకి, నీ కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ అని. ఎవరికి లేదు షార్ట్ టెంపర్? నీకు లేదా, నాకు లేదా, వాళ్ళకి లేదా, వీళ్ళకి లేదా? నేను చెప్తున్నాను, ఇట్టి మనస్తత్వం కలిగిన వారు దేవుని కృపను పొందుకోలేరు. ఇట్టి మనస్తత్వం కలిగిన వారు మారా అనుభవాన్ని మధురంగా మార్చుకోలేరు. ఇట్టి మనస్తత్వం కలిగిన వారు అత్యధికమైన కృపకు పాత్రులు కాలేరు. నువ్వు తిరుగుతున్నావా అని అడిగినా చెప్తాను నేను. నీకు లేదా షార్ట్ టెంపర్, అలాగే షార్ట్. నేను చెప్తున్నాను, ఫస్ట్ మన జీవితంలో నేర్చుకుందాం ఏంటో తెలుసా? నీకు షార్ట్ టెంపర్ ఎక్కువ, లేకపోతే నీకు కోపం ఎక్కువ, నీకు గర్వం ఎక్కువ అంటే, నాకు గర్వం ఎక్కువ, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. మీరు చెప్తుంది నిజం. దేవా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు. నీకు షార్ట్ టెంపర్ ఎక్కువే అని నా మీద పళ్ళు కొరికిన నా భర్తే దేవుని దీర్ఘశాంతం నీలో నేను కనబడుతుంది అని సాక్ష్యం ఇచ్చేలాగా నన్ను మార్చు ప్రభు అని సమ్మతి కలిగిన మనస్సుతో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయాన్ని, నీ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి నచ్చంది ఏంటో తెలుసా? తిరుగుబాటు. దేవునికి నచ్చేదేంటో తెలుసా? లోబాటు. దేవునికి నచ్చేది లోబడటం, దేవునికి నచ్చంది తిరగబడటం. సరే, హల్లెలూయా, హల్లెలూయా. తన తప్పును తాను తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు బయలుపరచబడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత దౌర్జన్యంలో ఉన్నామో, మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో, మనం ఎట్టి స్థితిలో ఉన్నామో దేవుడు మన కన్నుల ఎదుట దానిని చూపించి
అంటే మనల్ని విమర్శించడానికి కాదు, మనల్ని సరిచేయుటకు, మన దుష్టత్వాన్ని మన కన్నుల ఎదుటిగా నిలబెట్టి. గుర్తుంది కదా, ఇంతకుముందు ఒకసారి ఒక మాట చెప్పాను. ఇద్దరు దైవజనులు ఒకే వేదిక మీద ఉన్నారు. మరొక దైవజనుడు పక్కన ఒక దైవజనుడు కూర్చోవడానికి అక్కడ ఇష్టపడలేదు. అతడు వాక్యం చెప్తే అంటాడు, వాక్యం చెప్తే నేను వినాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయి ఎందుకో బాధపడిపోయి, వేదన పడిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో నేను వేదిక పంచుకోలేను, అలాంటి వ్యక్తి పక్కన నేను కూర్చోలేను. ఆ వ్యక్తి జీవితంలో పాపం పెట్టుకొని పెద్ద నీతిమంతులాగా వాక్యాలు చెబుతున్నాడని తిన మదన పడిపోయి ఒక విధమైనటువంటి బాధని నొచ్చుకొని ఏడుస్తూ ఉన్నాడు. అలా తను ప్రార్థన చేస్తుండగా తన హృదయం ఎంత అహంకారంతో ఉందో, ఎంత దుష్టత్వంతో ఉందో దేవుడు చూపించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అలా దేవుడు చూపించిన తర్వాత ఆ దైవజనుడు ఏడ్చిన ఏడుపేంటో తెలుసా? దేవా, నాకంటే అతడే నీతిమంతుడు. నేను చెప్తున్నాను, దేవుని చేత దర్శించబడిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ మార్పు వస్తుంది, ఈ పరివర్తన వస్తుంది. హల్లెలూయా. నాకంటే అతడే నీతిమంతుడు, నాకంటే ఆమె యోగ్యురాలు, నాకంటే ఆమె నీతిమంతురాలు. ఆమె ఒక్క విషయంలోనే బలహీనురాలేమో, నేను 4-5 విషయాల్లో బలహీనురాలున్నాను. ఆమెను గురించి, అతని గురించి మాట్లాడడానికి నేను సరిపోయిన వాడిని కాదు అనేటువంటి దీనత్వంలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు అత్యధికమైన కృపకు అతను పాత్రుడు అవుతాడు. ఏ కాడికి విమర్శించడం మొదలు పెడతావు? నిన్ను ఒక మాట అంటే నువ్వు 100 మాటలు అంటావు. హల్లెలూయా. ఆ వ్యక్తి మరుసటి రోజు మీటింగ్ వెళ్ళాడు. వేదిక అందరి ముందు మైక్ పట్టుకొని రాత్రి ఈ దైవజనుని పక్కన కూర్చోడానికి ఇష్టం లేక నేను మీటింగ్ మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోయాను. ఎవరిని అసహించుకొని వెళ్ళిపోయాను. మీ అందరి ముందు ఆ దైవజనుని పాదాలు పట్టుకొని నేను క్షమాపణ అడుగుతున్నాను. మిమ్మల్ని అలా చూసి మీ గురించి అలా మాట్లాడే అర్హత నాకు లేదు. దైవజనుడా, నాకన్నా నీవు నీతిమంతుడివి, నాకంటే నీవు యోగ్యుడివి, నాకంటే నీవు కృప కలిగిన వాడివని నన్ను క్షమించమని కాళ్ళు పట్టుకోబోతుంటే అవతల దైవజనుడు ఈ దైవజను గట్టిగా పట్టుకొని ఇద్దరు కలిసి చాలాసేపు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఈ దైవజనుడు ఎవరైతే తప్పిదములు ఉన్నారో ఆ దైవజనుడు అంటున్నాడు, ఈరోజు నేను కౌగిలించుకొని నేను ఏడుస్తుంటే దేవుని బలమైన సన్నిధి నన్ను ఆవరించింది. అయ్యా, మాటిస్తున్నాను, ఏ తప్పిదములో అయితే నేను బ్రతికానో ఆ తప్పిదాన్ని ఈరోజు నేను పూర్తిగా విడిచిపెట్టి ప్రాణాత్మ దేహములతో దేవునికి నేను లొంగిపోతున్నాను అని మాటిచ్చారు. ఆ రోజు వారి క్షమాపణ గురించి వర్తమానం చెప్తే విడిపోయిన ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, పాడైపోయిన ఎన్నో స్నేహాలు కట్టబడ్డాయి. అది అంతటికన్నా గొప్ప సంగతి ఏం తెలుసా? దేవుని ప్రేమ ఆ ప్రాంగణంలో ప్రవహించింది, ఆ స్థలములో ప్రవహించింది. దేవుని కనికరం ఎరులై పారింది. ఇదే నమ్మని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మీ పక్కలకు చెప్పండి, నాకంటే నువ్వు యోగ్యుడివి అని. అమ్మ, నాకంటే నువ్వు యోగ్యురాలివి అని చెప్పు. ప్రేమతో చెప్పండి, నాకంటే నువ్వు నీతిమంతురాలివి అని చెప్పండి. చెప్తారా? చెప్పండి, ధైర్యంగా మంచిగా చెప్పండి. నాకంటే నువ్వు నీతిమంతుడివయ్యా, నాకంటే నువ్వు యోగ్యుడివయ్యా, నాకంటే నువ్వు మంచిదానివమ్మా. ఆమేన్. లైఫ్ లాంగ్ దీన్ని కొనసాగించండి. ఎవరిని విమర్శించడానికి నీ నోరు తెరిచే ప్రయత్నం నువ్వు చెయ్యలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మధు, నీ మీద దేవుని సన్నిధి నేను చూస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని రాజ్యం యొక్క కల్చర్. ఇది ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సింపుల్గా చెప్తాను ఏ పాయింట్ నేను. రెండో పాయింట్ ఏంటంటే, తండ్రికి దూరమై తను ఏమి కోల్పోయాడో అది తనకి అర్థమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఇదే నా పెద్ద ఏదో మర్మంలా చెప్పారు పాస్టర్ గారు. నేను ఎప్పుడు చెప్పే మాట, నాకు మర్మాలు చెప్పడం రాదు, వాక్యం చెప్పడమే రాదు నాకు. హల్లెలూయా.
మొదటిది తన తప్పు తను తెలుసుకున్నాడు. రెండోది తండ్రికి దూరమైన తన బ్రతుకులో తాను ఏమి కోల్పోయాడో తనకి అర్థమయ్యింది. దావీదు తన జీవితంలో కోల్పోయినప్పుడు మనలాగా కడుపు నిండా తినలా, మనలాగా మంచి బట్టలు వేసుకొని పోసుకోవట్లా, మనలాగా బైక్ వేసుకొని ఊరి మీద తిరగల, మనలాగా బిర్యానీ తెచ్చుకొని ఫ్రై బిర్యానీ లేదా ఆ బిర్యానీ దమ్ బిర్యానీ తెచ్చుకొని నాటుకోడి తెచ్చుకొని కడుపు నిండా ఏ యొక్క కోకోనట్ రైస్ చేసుకొని తినలా, మనలాగా ఏమీ జరగనట్టు ఏమీ తెలియనట్టు షికార్లు సినిమాల మీద ఇష్టానుసారంగా తిరగల. ఎప్పుడైతే దేవుని సన్నిధి తన నుంచి దూరం అవుతుందో, దేవుని కృపను కోల్పోతున్నాడు అని తనకు అర్థమైందో, ఏమి కోల్పోతున్నాడో ఏమి కోల్పోయాడో తనకు అర్థమయ్యాడు. వెంటనే తన జీవితంలో రాజరికాన్ని విడిచిపెట్టి, రాజవస్త్రాలు విడిచిపెట్టి, గోని పట్టు కట్టుకొని బూడిద వేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము దయచేయము. హల్లెలూయా. నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనముగా నాలో పుట్టించుము. హల్లెలూయా. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరము చేయకము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సోపుతో నన్ను కడుగుమని దేవుని దగ్గర ఏడ్చాడు. ఎందుకంటే తను కోల్పోయింది ఏంటో తనకి అర్థమైంది. ఈ రోజున దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, దర్శనాన్ని విడిచిపెట్టి, వాక్యము గంటలు వాక్యం చదివిన నువ్వు వాక్యాన్ని వదిలేసి, ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన వదిలేసి, దైవ దర్శనాన్ని వదిలేసి, దేవుని మందలకు వచ్చి నిద్రపోతూ ఉంటూ లోక గమనంలో, లోక సంపాదనలో, నీకున్న వ్యాపారాలు, ఉద్యోగాల్లో బిజీ అయిపోయి మిగతా టైం అంతా సెల్ ఫోన్తోనూ, రీల్స్తోనూ, వాటితోనూ గడుపుతున్నా నీకేమీ అనిపించట్లా. చిన్న పాపపు సంబంధమైన తలంపు కానీ, ఒక కల కానీ నీకు వస్తే తల్లడిల్లిపోయినటువంటి నీ హృదయం ఈరోజు భయంకరమైన పాపాలు చేస్తున్నప్పటికీ కూడా అది నొచ్చుకోవట్లేదు, బాధపడట్లేదు. ఎంత దిగజారిపోయావో, ఎంత దూరమైపోయావో. హల్లెలూయా. ఇక్కడ ప్రమాదం ఏంటంటే, దేవునికి ఎంత దూరం అయ్యావో సాతానికి అంత దగ్గర అయిపోయావు. అయ్యా, నీ పాపమును ఆస్పదము చేసుకొని ఏ క్షణాన్నైనా వాడు నిన్ను చంపేయొచ్చు. ఏ క్షణాన్నైనా నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ వారికి నిన్ను దూరం చేయొచ్చు. ఏ క్షణాన్నైనా నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని నువ్వు అనుభవించకుండా అర్ధాంతరంగా నీ జీవితాన్ని ముగించేయడానికి నీ పాపాన్ని వాడు ఆస్పదం చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సుమా. పెద్ద లోతైన విషయమేం కాదు, టైం అవుతుంది. రెండోది వాడి దగ్గర నేనేం గమనించానంటే, హల్లెలూయా, తాను ఏం కోల్పోయాడో తనకి అర్థమయ్యింది. ఇక్కడ కూర్చున్న వారిని కొంతమంది నేను అడుగుతున్నాను, నువ్వేం కోల్పోయావో నీకు అర్థమవుతుందా? వేటి కొరకు వేటిని పోగొట్టుకున్నావో అర్థమవుతుందా? ఏ కృప నుంచి తొలగిపోయావో నీకు అర్థమవుతుందా? యెహోవా ఆత్మ తనని ఎడబాసినని సంసోనికి తెలియక ఎప్పటి వల్ల విరజిమ్ముదాం అనుకున్నాడు. కానీ శక్తి తనలోంచి వెడలిపోయింది, బలము తనలోంచి వెడలిపోయింది. ఆదామా నువ్వెక్కడా అని దేవుడు అడిగినప్పుడు, వింటారా అమ్మా, వెనకెన్నోరు వింటారా? ఆదామా నువ్వెక్కడని దేవుడు అడిగినప్పుడు ఆదాము ఎక్కడున్నాడో తెలుసా? ఓకే, చెట్లు చాటున్నాడు. బట్ ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఆదాము ఎక్కడున్నాడంటే ఇంకా ఏదేన్ తోటలోనే ఉన్నాడు. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఇంకా ఏదేన్ తోటలోనే ఉన్నాడు, కానీ దేవునికి చాలా దూరం అయిపోయాడు. కనబడడం లేదు. నేను చెప్తాను, మీరు ఇంకా రక్షణలోనే ఉన్నారు, మీరు ఇంకా సంఘంలోనే ఉన్నారు, మీరు ఇంకా సంఘ కార్యక్రమంలో ఉన్నారు. లోకంలోకి వెళ్ళిపోలేదు, లోక ఆచారాల్లోకి వెళ్ళిపోలేదు, లోక విగ్రహారాధనలోకి మీరు వెళ్ళిపోలేదు. సంఘంలోనే ఉన్నారు, సంఘానికి వస్తూనే ఉన్నారు. కానీ మీలో ఎంతమంది రికగ్నైజ్ చేయగలుగుతున్నారు? ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఎంతమంది గమనించగలుగుతున్నారు? ఐ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. నేను దేవుని నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాను. ఒకప్పుడు నాలోంచి క్రీస్తు కనబడాలనుకున్నాను, కానీ ఈరోజు నా స్టేటస్లో నేను కనబడాలని కోరుకుంటున్నాను. నా అందచందాలు చూపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నేను ఎగ్జాక్ట్గా కనబడాలనుకుంటున్నాను. కానీ ఒకప్పుడు నాకు ఇట్లా ఉండేది కాదు. ప్రభువే నా యందు కనబడాలి, క్రీస్తే నా యందు కనబడాలని ఆశపడ్డాను నేను.
నిన్న మళ్ళీ చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. చిన్న తప్పుడు ఆలోచన, ఒక చిన్న పాపపు కళ నా దగ్గరికి వస్తే తల్లడిల్లిపోయిన నా గుండె ఇప్పుడు భయంకరమైన పాపాలు మూట కట్టుకుంటున్నా. లోపల నొప్పి రావట్లే, బాధ రావట్లే. ఒక్కరోజు వాక్యం చదవకపోతే తల్లడిల్లిపోయిన నేను ఈరోజు బైబిల్ పట్టుకొని నేను మోకాళ్ళేసి సంవత్సరం దాటిపోయిందయ్యా. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే కరకలావికాలం, మా మనసంతా వికారం అయిపోయి ఈరోజు నా దేవుని సందర గడపలేదని బాధపడిపోయి వేదన పడిపోయి నన్ను క్షమించి ప్రభు అని ఏడ్చిన నేను ఈరోజు నెలలు సంవత్సరాలు నా మట్టుకు నేను, నా పిల్లలు, నా భార్య నిద్రపోతుండగా, నా పిల్లలు, నా భర్త నిద్రపోతుండగా, నా తల్లిదండ్రులు నిద్రపోతుండగా మంచం దగ్గర మోకనేసి హేరయ్యా ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, నీ సన్నిధిలో గడుపుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన సన్నిధిలో నేను గడిపి చాలా కాలం అయిపోయింది. మీలో ఎంతమంది రికగ్నైజ్ చేయగలుగుతున్నారు? యు వెంట్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. ఏదైనా తోటలో దేవునికి ఆదాముకి ఎంత దగ్గర ఉన్నాడంటే, ఆదామా నువ్వు ఎక్కడా అంటే ఇదిగో ఇక్కడ చెట్ల చాటున ఉన్నానని పలకగలిగేంత దగ్గరగా ఉన్నాడు. కానీ ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు అడిగిన ప్రశ్నలో ఆదాముకి దేవునికి చాలా పెద్ద ఎడబాటు ఏర్పడిపోయింది. ఏమైపోయింది నీ ప్రార్థన జీవితం? అడిగితే ఏడుస్తావు, నిన్ను కోల్పోయావంటే బాధపడతావు. వాక్యం చెప్తుంటే ఆ మనిషి నేనేనయ్యా, ఆ మనిషి నేనే. ఎంత పడిపోయానో, ఎంత కోల్పోయానో, ఎంత దూరం అయిపోయానో. అంతా కాకపోయినా కొంత నాకు అర్థమవుతుంది, నా గుండెల వేదన కలుగుతుందని కన్నీరు కారుస్తావు. ప్రాబ్లం ఏంటో తెలుసా? నీతో ఏడుస్తావు, ఈ మాట నా కోసమే అంటావు, మళ్ళీ అదే లైఫ్ కంటిన్యూ చేస్తావు, మళ్ళీ అదే దూరాన్ని, అదే డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తావు దేవునితో. అలవాటు పడిపోయావు. హల్లెలూయా. మొదటగా వాని తప్పు అని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా తను ఏమి కోల్పోయాడో, దేవునికి ఎంత దూరం అయిపోయాడో తను అర్థం చేసుకోగలిగాడు. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది నాకేం కనబడిందంటే, తన తప్పుకి ఎవరిని బాధ్యుల్ని చేయలేదు. ఆ వేశ్యలను పాడు చేశారయ్యా, వీళ్ళను పాడు చేశారయ్యా, వాళ్ళను పాడు చేశారయ్యా, ఈ స్నేహితులను పాడు చేశారు, ఈ మందు కొట్టేవారు నన్ను పాడు చేశారు, ఈ పేకాట ఆడేవారు నన్ను పాడు చేశారు, ఆ జోదం ఆడేవారు నన్ను పాడు చేశారు అనలే. ఏమన్నాడు తెలుసా? తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశాను, నన్ను క్షమించమని తండ్రి క్షమ కోరాలనుకున్నాడు. మీలో కొంతమందికి నిద్ర ఎందుకు వస్తుందంటే బహుశా అలసిపోయింది దాన్ని బట్టి. మీలో కొంతమంది నిద్ర ఎందుకు వస్తుందంటే పెద్దగా ఈ మాటలు ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే లోతైన వాక్యపు అనుభవాలు ఎదిగిన మీకు ఈ తేలికైన మాటలు ఏం లేదు, పెద్ద ఏం లేదు. ఈరోజు మెసేజ్ మీకు అలా అనిపించిన తప్పు లేదేమో, నేనే చెప్తున్నాను. అంత లోతైన విషయం ఏమి కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తన తప్పుకి ఏ ఒక్కరిని బాధ్యులు చేయలేదు. ఒక్క మాట అయినా తన తండ్రితో మాట్లాడినప్పుడు, లేకపోతే నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి ఇలా చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఇదిగో ఈ వేశ్యలు నన్ను పాడు చేశారని అన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టి చేద్దాం. ఆ మనుషులు ఈ మనుషులు నన్ను పాడు చేశారని ఇతరుల మీద తీర్పు నిందలు మోపాడా? దావీదు తన ప్రార్థనలో కానీ, దావీదు తన పశ్చాత్తాపంలో కానీ ఎక్కడా కూడా బెత్షెబా పేరు మెన్షన్ చేయలేదు. హల్లెలూయా. 51వ కీర్తనలో ఎక్కడ బెత్షెబా ప్రస్తావన ఉండదు. అయ్యా నేను రాజుని, నేను పైకి వెళ్ళాను. స్త్రీ అనగా ఆమె స్నానం చేసినప్పుడు రహస్యంగా స్నానం చేయాలి కదా, అట్లా చూడగలిగేటట్లుగా స్నానం చేయగలిగితే మరి అది అపరాధం కాదా? ఇది కాదు, అది కాదని తన తప్పుని ఇతరుల మీద మోపే ప్రయత్నం చేయలేదు. హల్లెలూయా. యోనా అన్నాడు, నన్ను బట్టే ఈ పరిస్థితి వచ్చింది, నన్నెత్తి సముద్రములో పడివేయండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వేశ్యలను పాడు చేశారయ్యా. నేను మంచి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అనుకుంటే ఆ వ్యాపారస్తులు నన్ను మోసం చేశారు, నా స్నేహితులు నన్ను మోసం చేశారు, ఈ జోదగాళ్ళు నన్ను మోసం చేశారు. ఎవరిని తప్పు పట్టట్లేదు. హల్లెలూయా. తన తప్పు తానే ఒప్పుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను. తప్పులు అందరూ చేస్తారు. తప్పులు అందరూ చేస్తారు, కానీ హల్లెలూయా, దేవుని ఎదుట నీ హృదయం మంచిగా కనబడినప్పుడు, దేవుని ఎదుట నీ హృదయము యోగ్యముగా కనబడినప్పుడు, తప్పును బట్టి తీర్పు రావాలి అంటే, తప్పును బట్టి దేవుడు శిక్షించాలి అంటే, సౌలు శిక్షార్హుడా, దావీదు శిక్షార్హుడా? మీరు కొంతమంది వినట్లేదు కాబట్టి ఎక్కలేనట్టుంది. తప్పును బట్టి శిక్ష విధించాలి అంటే పెద్ద తప్పు ఎవరు చేస్తారు? సౌలా, దావీదా? శిక్షార్హులు ఎవరు? మరి అదేంటి, దావీదు కనకరించబడ్డాడు, సౌలేమో తృణీకరించబడ్డాడు. సౌలు అంతకంతకు దిగజారిపోయాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు తప్పు చేసినా, తప్పు చేయమని చెప్పట్లే, బలహీనతలోనో పరిస్థితుల్లో తప్పు చేసినా, నీ హృదయము దేవుని ఎదుట మంచిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అంత పరిశుద్ధులు ఎవరు, అంత నీతిమంతులు ఎవరు, వాళ్ళంత భక్తులా, వీళ్ళంత భక్తులా, వాళ్ళు మరి నా గురించి మాట్లాడితే నేను వాళ్ళ గురించి మాట్లాడితే, ఈ ధోరణి దేవుని దగ్గరికి యాక్సెప్ట్ చేయబడదు. దేవుడు ఇలాంటి ధోరణి అంగీకరించలేడు. నేను చెప్తున్నా, అలాంటి ధోరణిలోనే నువ్వు ఉండాలంటే, నేను చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నా, దేవుని ప్రతినిధిగా, దేవుని కృపను నువ్వు కోల్పోతావు, అభిషేకం నువ్వు కోల్పోతావు. ఓకే, ఆల్రెడీ నువ్వు కోల్పోయావేమో, నీ మట్టి బుర్రకు అది అర్థం కావట్లేదేమో. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము చేసిన పెద్ద తప్పు ఏంటో చెప్తారా? దేవుడు ప్రేమై ఉన్నాడు కదా, స్తోత్రం చెప్పండి. దేవుడు కృపచూపుడికి ఐశ్వర్యవంతుడు కదా. ఒక్కసారి ఊహిద్దాం, ఇన్ కేస్ దాక్కోకుండా, నన్ను సృష్టించిన నా దేవుడు కదా, ఆయన దగ్గర దాపరికం ఎందుకు? ఆయన దగ్గర నేను ఆకులు కప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నా తండ్రి కదా, నా దేవుడు కదా, నన్ను పుట్టించిన వాడు కదా, ఆయన ప్రేమై ఉన్నాడు కదా, ఆయన కనికరం కలిగిన వాడు కదా. పరిగెత్తుకొని ఆదాము కనుక దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, దేవా నన్ను క్షమించని ఆదాము వాళ్ళు పశ్చాత్తాపడుంటే అసలు స్టోరీయే ఇంకోలా ఉండుండేదేమో నా డౌట్. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు, దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప చూపుడికి ఐశ్వర్యవంతుడు, ఆయన కోపము నిమిషం ఉంటుంది, ఆయన కృప తరతరములు ఉంటుంది, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి ఉంటే స్టోరీ ఇంకోలా ఉండేదేమో. నేను అనుకుంటాను, ఏమనుకోకండి ఈ మాట, ఒకవేళ దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడేమో, ఆదాము దేవుని పాదాల దగ్గర నేను తప్పు చేశాను, కానీ ఆదాము అలా చేయలేదు. ఏమన్నాడు తెలుసా? ఈ స్త్రీ కూడా అనలేదు, నీవు ఇచ్చిన ఈ స్త్రీ. దేవుణ్ణి తప్పు పట్టాడు, స్త్రీని తప్పు పట్టాడు. దావీదు క్షమించాలి. ఆదాము జీవితంలో పెద్ద లాస్ ఏంటో తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో దానిని కోల్పోయాడు. ఇలా అన్నారు కానీ మీకు అర్థమై అన్నారో లేదో నాకు తెలియదు. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆ ప్రేమను కోల్పోయాడు. దేవుడు కృప కలిగిన వాడు, ఆ కృపను కోల్పోయాడు. హల్లెలూయా. ఆయన మరలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆ దేవుని యొక్క ఆ ఉన్నతమైన కృపను, ఆ ప్రేమను, ఆ క్షమించే మనసు కలిగిన దేవుని యొక్క తత్వాన్ని ఆదాము కోల్పోయాడు. హల్లెలూయా. గడిచేది. హల్లెలూయా. తన తప్పుని తను ఒప్పుకోవడం మానేసి, నా ఇష్టపూర్తిగానే నాకు ఆ పండు సరైనది కాదని తెలుసు, అవ్వ తిన్నది కనుక అవ్వ మీద ప్రేమ చేత నేను తిన్నాను, నన్ను నా భార్యని క్షమించండి ప్రభువా, కనికరించండి ప్రభువా, దయ చూపించండి ప్రభువా అని ప్రార్థించుంటే, కన్నీరు కార్చుంటే, జగతుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా ఉన్నటువంటి ఆ చర్మపు చొక్కాయలు ఆయనకి వారికి కట్టే బదులు, హల్లెలూయా,
అదే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల రక్తము చేత వారికి పాప క్షమాపణ కలుగ చేసి మరలా వారి కోల్పోయిన కృపలో ఆయన సన్నిధిలో వారిని నిలబెట్టి ఉండేవాడేమో. బట్ ఆదాం చేసిన పెద్ద తప్పు ఏంటంటే పండు తినడం కాదు. అఫ్కోర్స్ పెద్ద తప్పు అదే, కానీ ఆ పండు తినడం కంటే తాను చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఈ క్రిటిసైజ్డ్ గాడ్ ఇన్ ద ఉమెన్. తను ఏం చేశాడంటే దేవుడిచ్చినటువంటి స్త్రీని విమర్శించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దాని పర్యవసానం ఏమిటంటే, కృప పొంది దేవునితో సహవాస సంబంధం కలిగి ఉండవలసిన ఆదాము ఏదెను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని కృప అనే ఏదెనులోంచి వెళ్ళగొట్టబడతావేమో జాగ్రత్త. దేవుని దర్శనం అనే ఏదెనులోంచి వెళ్ళగొట్టబడతావేమో జాగ్రత్త. దేవుడిచ్చిన అభిషేకం అనే ఏదెనులోంచి త్రోలివేయబడతావేమో జాగ్రత్త. సార్ బోర్ కొడుతుందా? క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం. సో ఎవరిని బాధ్యులుగా మాట్లాడలేదు. తప్పు తనదే అని తను అనేని గుర్తించాడు, ఒప్పుకున్నాడు. తండ్రి, నీకును పరలోక రాజ్యమునకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అన్నాడు. దేన్న మన మహిమ కలుగును. హల్లెలూయా. వేగంగా చెప్తాను. హల్లెలూయా. రైట్. ఎవరిని నిందించొద్దు. ఆమేన్. మన తప్పులకు మనమే. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. తప్పు అందరూ చేస్తారు, కానీ నీ హృదయము దేవుని ఎదుట యోగ్యముగా నిలబడినప్పుడు, అంటే అర్థమైందా? సబో కొంతమందికి అసలు ఈరోజు చెప్పే వాక్యానికి నాకు సంబంధం లేదు సార్ అన్నట్టున్నారు. ఎందుకో నాకు అర్థం కాల. ఒకటి నాకు ఎక్కట్లేదు, రెండోది నాకు సంబంధం లేదు, ఇందులో ఒక్క మాట కూడా నాకు సంబంధం లేదు అన్నట్టున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే కొందరిని. హల్లెలూయా. సో నీ హృదయం దేవుని ఎదుట యోగ్యంగా కనబడినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. ఏంటి అయోగ్యత? ఇతరులను విమర్శించి, ఇతరులు నిందించి, హల్లెలూయా, వాళ్ళంత గొప్పలా, వీళ్ళంత గొప్పలా, వీళ్ళు పరిశుద్ధులా, ఆరు పరిశుద్ధులా, హల్లెలూయా. మీరు ఏమన్నా అనుకోండి, ఇలా మాట్లాడేవారు, హల్లెలూయా, దేవుని ఏదంలోంచి వెళ్ళగొట్టే ప్రమాదం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను వినండి. ఆదాము అవ్వలు ఆ పండు తినగానే వారు ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళారా? ఏం మాట్లాడరండి? ఆదాము అవ్వలు పండు తినగానే ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారా? నేనేమంటాను తెలుసా? వారు మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు. ఒక మాట అడిగిన బ్రదర్ దాస్ గారు, ఒక మాట చెప్పనా? వారిని వెళ్ళగొట్టడమే దేవుని ఉద్దేశం అయితే ఆదాము ఎక్కడున్నావని దేవుడు అడుగుండేవాడు కాదు. వారిని వెళ్ళగొట్టడమే దేవుని ఉద్దేశం అయితే వారిని కలుసుకోవడానికి ఏదైనా తోటలోకి దేవుడు వచ్చి ఉండేవాడు కాదు. నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటే దేవుడు యోనాని పంపించడు. దేవునికి కావలసింది వారి నాశనం చేయడం కాదు, కానీ దేవుడికి కావలసింది వారి పాపాన్ని బట్టి వారు దేవుని ఎదుట పశ్చాత్తాపడటము, దేవుని చేత కనికరించబడ్డాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. వారిని చంపాలనుకుంటే యోనాని ఎందుకు పంపించాలి? సరే, యోనా ఎలాగ తర్షీషు నినివే వెళ్ళమంటే తర్షీషు పోతున్నాడులే, సరే యోనా సంగతి వదిలేద్దాములే. మరి యోనా పోలేదు కాబట్టి ఏం చేద్దాం? ఇక వెళ్ళి చంపేద్దామని చంపేసేయొచ్చు కదా. సముద్రం మీద గాలిని పంపించి, తుఫాను పంపించి యోనాను పడివేయబడుతుండగా, యోనాను పడతోయబడుతుండగా అతను సముద్రంలో పడకుండా చేప నోట్లో పడుటకు పెద్ద మత్స్యమును ఆజ్ఞాపించి, ఆ పెద్ద మత్స్యముల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటుండగా, హల్లెలూయా, ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించి ఆ మత్స్యమును తీసుకుపోయి నినివే పట్టణం ఒడ్డున యోనాను కక్కితే, యోనా పోయి ఆ ఊరంతా సువార్తను ప్రకటించి వారు మారు మనసు పొంది గోనెపట్ట కట్టుకొని పిల్లలు, పశువులు, శిశువులు అందరూ కలిసి పశ్చాత్తాపడితే వారిని కనికరించాడు దేవుడు. దేవుడు కోరుకుంది వారిని నాశనం చేయాలని కాదు,
కాదు. దేవుడు కోరుకుంది వారు పశ్చాత్తాపపడాలి అని, వారు తప్పు వారు తెలుసుకోవాలని, వారి పాపాన్ని దేవుని దగ్గర వారు ఒప్పుకోవాలి అని, సాతానికి ఉన్నటువంటి లీగల్ రైట్ నుంచి వారిని విడిపించాలని. ఈ మాట విన్నారా? సాతానికి ఉన్న లీగల్ రైట్ నుంచి వారిని విడిపించి వారిని కనికరించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే యోనాను పంపించాడు దేవుడు. వారిని చంపేయాలంటే యోనా ఎందుకు సిస్టర్? ఎందుకు అడగాలి ఆదామా నువ్వు ఎక్కడ అని? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు పాస్టర్ గారు? భయంతో ఈ మాట చెప్తున్నారు. హలో, భయంతో ఈ మాట చెప్తున్నాను. దేవుని తోటలో నుండి నువ్వు వెళ్ళగొట్టబడక ముందే ఇంకా టైం నీకుంది, ఇంకా టైం నీకుంది. ఓరియందరామా శిఖరాలరియా, ఇంకా టైం నీకుంది, ఇంకా టైం నీకుంది. దేవుని స్వరము నీకు వినబడుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కలుసుకోవడానికి దిగి వచ్చాడు. ఇంకా టైం నీకుంది. ఈ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వారిని వీరిని నిందించడము కాదు, కానీ నేను నేరము చేశాను, నేను పాపము చేశాను, నేను దోషము చేశాను, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడా నన్ను కనికరించమని ఆయన పాదాల మీద దావీదు వలె పడిపోతే కనుక అత్యధికమైన కృప చూపబడటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. నేనంటాను, ఒకవేళ నేను కరెక్ట్గా చెప్పాను లేదు కానీ పాపము చేయకముందు దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు మాత్రమేనేమో, కానీ అతడు పాపము చేసి పశ్చాత్తాపడిన తర్వాత అతడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి తండ్రిగా పిలువబడి దావీదు కుమారుడా అని పిలువబడేటువంటి ఆ భాగ్యాన్ని, అనగా అత్యధికమైన కృపను అనగా గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అవ్వడం కృప అయితే, దానికి మించిన అత్యధికమైన కృప యేసుక్రీస్తు దావీదు కుమారుడని పిలువబడే అత్యధికమైన కృపను దావీదు పొందుకోవడానికి కారణం. హల్లెలూయా. ఒకటి, పశ్చాత్తాపడ్డాడు అంటే తన తప్పేంటో తెలుసుకున్నాడు. రెండవది, హల్లెలూయా, ఏం కోల్పోయాడో, ఏమి దూరం అయిపోయాడో తెలుసుకున్నాడు. మూడవది, ఆ తప్పుకి ఎవరిని బాధ్యులు చేయలేదు. నా తల్లి నన్ను పాపములోని గర్భము ధరించింది. నేను పాపంలో పుట్టాను. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. హౌ మర్సీ ఆర్, నన్ను కనికరించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. 70,000 మంది పరాక్రమవంతులు రాలిపోతున్నప్పుడు కూడా దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసా? పాపము చేసింది నేను, తప్పు చేసింది నేను. ఈ ప్రజలు ఎందుకు హతమైపోవాలి? మళ్ళీ మాట గుర్తు చేస్తున్నాను. దేవుడు దావీదుని క్షమించాడు, కానీ నాకు తెలిసి దావీదు తను క్షమించుకోలేకపోయాడు. ఈ 70,000 మంది పరాక్రమవంతుల్లో ఎవరి భార్యను చూసినా, ఎవరి పిల్లలను చూసినా, ఈ పిల్లలు తండ్రి లేని అనాథులు అవ్వడానికి కారణం నేనే. ఈయన తోడబుట్టి లాంటి చెల్లి అక్క విధవరాలు అయిపోవడానికి కారణం నేనే. నా పాపం వారిని చంపిందని లైఫ్ లాంగ్ ఏడ్చుంటాడేమో అనిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. సో నా మూడోది ఏంటి? తన జీవితంలో జరిగిన ఆ భయంకరమైన పరిస్థితికి ఎవరిని బాధ్యులుగా చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఒకవేళ ఈ విలువైన పాఠాలుగా అనుకుంటే మీరు నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ పాఠం చెప్తున్నాను, 5వ మాట చెప్తున్నాను. మొదటిదేంటి? తన తప్పు తానేంటో తెలుసుకున్నాడు. హల్లెలూయా. రెండోది ఏంటి? ఏం కోల్పోయాడో, తండ్రికి దూరమై తన జీవితంలో ఏం కోల్పోయాడో తను దానిని గుర్తించాడు, గమనించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోది ఏం చెప్పుకున్నాం? తన తప్పుకి ఏ ఒక్కరిని బాధ్యులుగా చేయలేదు, తన తప్పుని తానే. హల్లెలూయా. నేను 4 చెప్పలేదు కదా. హల్లెలూయా. నేను వేగంగా చెప్తాను. 4th వన్ ఏంటంటే, ప్రైజ్ అన్ని నేను రాసుకుని చెప్తున్నాను అంతే, నాకు దీవెనకరంగా అనిపించి. హల్లెలూయా, హల్లెలూయా.
హృదయాన్ని కఠినపరచుకోలేదు, పాపాన్ని అలవాటుగా మార్చుకోలేదు, పరిస్థితులు అనుకూలంగా మార్చుకోలేదు. కానీ తను చేసిన పని ఏంటో తెలుసా? దేవుని దగ్గర పశ్చాత్తాపపడి తన దోషమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. మీకు అన్నీ సిమిలర్గా అనిపిస్తున్నాయి కానీ ఏ పాయింట్ దాందే. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది కఠినపరుచుకుంటారు హృదయాన్ని, అలవాటుగా మార్చుకుంటారు పాపాన్ని. పర్వాలేదులే. ఒకసారి దైవజన్ చెప్పారు, ఈ చివరి దినాల్లో క్రైస్తవుడు పట్టింది ఒక పెద్ద మాయరోగం. ఆ మాయరోగం పేరు స్వామని చెప్పారు ఈ మాట. ఆ మాయరోగం పేరేంటంటే పర్వాలేదులే. చెప్పండి, ఆ మాయరోగం పేరేంటి? పర్వాలేదులే, ఒక పెగ్గే కదా, పర్వాలేదులే ఒక సినిమాగా, పర్వాలేదులే ఒక్క సీరియలేగా, పర్వాలేదులే ఒక్కసారేగా, పర్వాలేదులే ఒక్కరేగా, పర్వాలేదులే వారు చేయలేదా, పర్వాలేదులే వీరు చేయలేదా, పర్వాలేదులే దావీదు పడిపోలేదా, పర్వాలేదులే. అతిక్రములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. దేనాను మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఐదోది ఏంటి తెలుసు? కఠినపరచుకోలేదు. ఆమె తన హృదయాన్ని కఠినపరచుకోలేదు. ఇంకేం చేస్తాంలే, అయిపోయిందిలే, తప్పదులే, పర్వాలేదులే, ఉందాంలే, భరిద్దాంలే, వెళ్తే ఎలా ఉంటుందో, చిన్నపోతామేమో, తగ్గిపోతామేమో, తప్పుగా చూస్తారేమో, తక్కువగా చూస్తారేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేద్దాం, ఇక్కడే ఉండిపోతాలే, అలవాటు చేసుకుందాంలే. తన హృదయాన్ని కఠినపరుచుకోలేదు, పాపాన్ని అలవాటు చేసుకోలేదు. పందుల ఆహారాన్ని ఏమీ లేదు కదా, ఇదేనా తిని కడుపు నింపుకోవాలి కదని ఆ పందుల స్నేహాన్ని, ఆ పందుల పొట్టుని అలవాటుగా మార్చుకోలేదు. ఏమనుకున్నాడంటే, ఈ పందుల దగ్గర నేను ఉండడం కంటే నా తండ్రి ఇంటికి వెళ్తే నా తండ్రి ఇంట్లో విస్తారమైన ఆహారం ఉంది, విస్తారమైన ఆహారం ఉంది. కమాన్ ప్రైజ్ లార్డ్. విస్తారమైన ఆహారం ఉంది, అందులో కొంచెమైనా నా తండ్రి నాకు పెడతాడేమో. నీ చేతులెత్తి దండం పెట్టి చెప్పే మాట్లాడి తెలుసా? పందుల పొట్టుకు అలవాటు పడొద్దురా. దేవుడిచ్చేది ఎంగిలి మెతుకులైనా పర్వాలేదు కానీ, దేవుడిచ్చే కొంచెమైనా పర్వాలేదు కానీ, దేవుడు అనుగ్రహించే చిన్నదైనా పర్వాలేదు కానీ, అందులో కృప ఉంది, అందులో దయ ఉంది, అందులో జీవం ఉంది. దేవుడు అనుగ్రహించే చిన్నదైనా పర్వాలేదు కానీ ఆ పందుల పొట్టుకి అలవాటు పడిపోవద్దు, కఠినపరుచుకోవద్దు. తినే ఆహారముగా నా పొట్టకి, నా శరీరానికి అలవర్చుకుందామని అడ్జస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ నాకు దొరుకుతున్న కేజీలు పందు పొట్టు కంటే నా తండ్రి ఇంట్లో ఎంగిలి మెతుకులైనా అవి ఆరోగ్యకరమైనవి, అవి జీవకరమైనవి, అవి ఉన్నతమైనవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కఠినపరుచుకోవద్దు, అలవాటు చేసుకోవద్దు, పర్వాలేదని చెప్పొద్దు, అలవాటు పడిపోవద్దు. ఎంతగా అంటే నీ హృదయము దోషారోపణ చెయ్యనంతగా అలవాటు పడిపోయావు. మీలో కొంతమందిని అడుగుతున్నాను, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, తప్పుల మీద తప్పులు మాట్లాడుతున్నావు, తప్పుగా ప్రవర్తిస్తున్నావు, ఆయన సన్నిధిని వదిలేసావు, ఆయన వాక్యాన్ని వదిలేసావు. నీ హృదయం నిన్ను బాధపడుతుందా? నీ మనస్సాక్షి నిన్ను గర్దిస్తుందా? దోషారోపణ కలుగుతుందా నీకు లోపల? అట్లా కలగట్లేదు అంటే నువ్వు సత్యవని అర్థం రయ్యా, నువ్వు సత్యవని అర్థం. నువ్వు చచ్చావు. జీవించుచున్నామన్న పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు సత్యవు, నువ్వు శవానివి. నువ్వు లేదన్నా అన్నం తినేటప్పుడు, పడుకున్నప్పుడు, ఈరోజు నా దేవునితో గడపలేదు, ఈరోజు వాక్యం చదవలేదు, ఈరోజు సంఘం కొరకు నేను ప్రార్థించలేదు, ఈరోజు రోగుల కొరకు నేను ప్రార్థించలేదు, ఈరోజు యవన బిడ్డల కొరకు నేను ప్రార్థించలేదు, ఇదిగో ఆ తల్లికి బాగోలేదట, ఇదిగో ఈ సహోదరికి బాగోలేదట, వారి కొరకు నేను ప్రార్థించలేదు, నా పిల్లల కొరకు ప్రార్థించలేదు, నా భార్య కొరకు ప్రార్థించలేదు. వారి బాగోగులు, వారి అవసరాలు పక్కన పెడితే నా దేవునితో నేను కొంత సమయమైనా నేను గడపలేదు అన్న దుఃఖం, బాధ, వేదన
నీలో క్యారీ అవుతూ ఉంటే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నువ్వు రోగంతో ఉన్నావు కానీ ఇంకా బతికే ఉన్నావు. ఏ క్షణానైనా ఆ రోగము విడిచిపోయి మరలా నువ్వు ఆరోగ్యవంతుడిగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ దోషారోపణ, ఆ నేరారోపణ నీలో కలగట్లేదంటే మాత్రం గుర్తుపెట్టుకో, అయ్యా నువ్వు చచ్చినవని అర్థం రయ్యా, నువ్వు చచ్చిపోయినవి అర్థం. హల్లెలూయా. సో కఠినపరుచుకోలేదు, అలవాటు చేసుకోలేదు, అలవరుచుకోలేదు. ఏమనుకున్నాడు? ఈ పందుల పొట్టితో నా కడుపు నింపుకుంటు కంటే మోసపూరితమైన ఈ ప్రేమలతో నేను తృప్తి పడ్డం కంటే నా దేవుని యొక్క ఇంత కనికరము నాకు చాలు, ఇంత ప్రేమ నాకు చాలు, ఆయన కృపాసనము ఎద్దు నాకు దొరికే అంత మాత్రపు కృప నాకు చాలు అని గనక నువ్వు వెనక్కి వెళ్తే, నువ్వు దూరమైనప్పుడు కృపనే దూరం అయ్యావు, కానీ నువ్వు వెనక్కి వస్తే అత్యధికమైన కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తా. ఈ మాట రాసి పెట్టుకో. నువ్వు దూరం అయిపోయినప్పుడు కృపను మాత్రమే కోల్పోయావు. నువ్వు మరలా వెనక్కి వస్తే గనక అత్యధికమైన కృపను ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఏదైనా గుడ్ న్యూస్ అంటే ఇదే, ఆయన కృప నువ్వు కోల్పోయావు, కానీ నువ్వు వెనక్కి వస్తే ఆ సంవత్సరం పంటలు ఇస్తానంత చెప్పలేదు, సంవత్సరముల పంటను నేను ఇస్తానన్నాడు. వింత కార్యాలు నేను చేస్తానన్నాడు. మంచి గోధుమలతో తృప్తిపరుస్తానన్నాడు. కొండ తేనెను అనుగ్రహిస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక ఎన్నడూ నీవు సిగ్గుపడవని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. కమ్ బ్యాక్. అలవాటు చేసుకోవద్దు, అలవరుచుకోవద్దు, పర్వాలేదని అడ్జస్ట్ అయిపోవద్దు. వెనక్కి రా, వెనక్కి రా. ఈ బతుకు నాకు వద్దని చెప్పు, ఈ అలవాటు నాకు వద్దని చెప్పు, ఈ ఆలోచనలు నాకు వద్దని చెప్పు, ఈ స్నేహాలు నాకు వద్దని చెప్పు, ఈ ఆచారాలు నాకు వద్దని చెప్పు, ఈ పద్ధతులు నాకు వద్దని చెప్పు, స్వార్థంతో వాడుకునే ఈ మనుషుల ప్రేమలు నాకు వద్దు అని చెప్పు. నాకు నువ్వుంటే చాలని చెప్పు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు నువ్వుంటే చాలని చెప్పు. హల్లెలూయా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితము చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే. హల్లెలూయా హల్లెలూయా. టైం అవుతుంది, సంస్కారాలు కూడా ఉంది, నేను త్వరగా ముందుకు వెళ్ళాలి. నాకు 5వ పాయింట్, నాకు ఒక ఫేవరెట్ పాయింట్ చెప్పనా? నువ్వు 5వ పాయింట్ అంటున్నావు. మొదటి పాయింట్ ఏంటో తెలియదు, 2వ పాయింట్ ఏంటో గుర్తులేదు, 3వ పాయింట్ నేను వినలేదు, 4వ పాయింట్లో నేను నిద్ర అవుతున్నాను. ఇప్పుడు నువ్వు 5వ పాయింట్ అంటున్నావు ఏందయ్యా? నువ్వు నిద్ర అయినా నువ్వు ఏదైనా ఇప్పుడు నేను చెప్పేది 5వ పాయింటే, నా ఫేవరెట్. హల్లెలూయా హల్లెలూయా. అంటే మీకు వింటే ఈ మాత్రం దానికి అంత ఫీల్ అయిపోయావా, అంత హ్యాపీ అయిపోయావా, అంత ఫేవరెట్ అనేసావా అని అనుకుని మీరు అనుకుని నాకు తెలియదు, కానీ నాకు బెస్ట్ పాట అనిపిస్తుంది ఈ మాట. హల్లెలూయా. ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. హల్లెలూయా. మీరు కరెక్ట్గా చెప్పండి, ఈ 2లో ఆ తండ్రి అర్థమైంది ఎవరికి? ఎలా? నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడిగావు, సమాధానం చెప్పావు. అది ఈజీగా గెస్ చేయొచ్చు కాబట్టి, సబ్జెక్ట్ అదే కాబట్టి గెస్ చేసి చెప్పొచ్చు. కానీ అది ఎలా అని అడిగితే దాని దగ్గర మాకు సమాధానం లేదు, అలాగే అనడం తప్ప. నువ్వు ఎలా అంటే అలా అనడం తప్ప. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పెద్దోడికి తండ్రి మనసు అర్థమై ఉంటే చిన్నోడు వచ్చినప్పుడు వాడు చిన్నపుచ్చుకునేవాడు కాదు, తండ్రి మీద బాధపడేవాడు కాదు, తండ్రి మీద కోప్పడేవాడు కాదు. ఎందుకో తెలుసా? వాడికి తండ్రి ఏంటో అర్థం కాలేదు.
గత వారాల క్రితం నేను ప్రశ్న అడిగాను మిమ్మల్ని, ఎంతమంది గుర్తుందో? దేవుడు మీకు అర్థమయ్యాడా అని. గుర్తుందా? సెల్ ఫోన్ అర్థమైంది, మనుషులు అర్థమయ్యారు, అన్నీ అర్థమైంది, మీకు దేవుడు అర్థమయ్యాడు అడిగాను, గుర్తుందా? గుర్తులేదా? హల్లెలూయా. ఆ వర్తమానం విన్నాం కదా, అప్లోడ్ కూడా చేసుకున్నాం కదా. దేవుడు అర్థమయ్యాడా? ప్రశ్నే దేవుడు అర్థమయ్యాడా నీకు అని. అన్నీ అర్థమైన నీకు దేవుడు అర్థమయ్యాడా? హల్లెలూయా. నాకు ఇక నచ్చిందేంటి తెలుసా? హల్లెలూయా. పెద్దోడికి తండ్రి మనసు అర్థం కాలేదు, కానీ చిన్నోడికి తండ్రి మనసు అర్థమైంది. ఏమని అర్థమైందంటే, నా ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను కాదనకుండా నన్ను చేర్చుకుంటాడు అని. తండ్రి మనసు ఏంటో చిన్నోడికి అర్థమైంది, కానీ తండ్రి మనసు ఏంటో పెద్దోడికి అర్థం కాలేదు. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా మీకు? తండ్రి హృదయం ఏంటో లోకానికి బయలుపరచబడింది పెద్దోడి వలన కాదు, తప్పిపోయిన ఆ చిన్నోడి వల్లనే తండ్రి హృదయం ఏంటో లోకానికి తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎంత క్షమ కలిగిన వాడో తెలియడానికి, హల్లెలూయా, తప్పిపోయిన వీడి స్థితి తండ్రి యొక్క క్షమాహృదయాన్ని తెలుసుకోవడానికి కారణమైందన్నట్టుగా ఉంది ఈ పాయింట్. కొంతమంది బాగా కనెక్ట్ అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయి నన్ను బాధపడుకో, నువ్వు తప్పిపోవడం వల్లే ఆయన ఎంత క్షమ కలిగిన వాడో నీకు అర్థమైంది. నీ జీవితాన్ని విన్న వారి లోకానికి కూడా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అర్థమవుతుంది. సో ఆ ఇంట్లోనే ఉన్న పెద్దోడు తండ్రి మనసును చూపించుకోలేకపోయాడు, ఎందుకంటే వాడికి అర్థం కాలేదు. కానీ చిన్నోడికి తండ్రి మనసు అర్థమయ్యింది. తప్పిపోయిన తన బ్రతుకు ద్వారా మరలా లోకానికి ఆ తండ్రి మనసు ఏంటో, ఆ తండ్రి హృదయం ఏంటో ఈ లోకానికి తెలిసింది కూడా ఆ చిన్నోడు వల్లే. ఆ చిన్నోడు వల్లే. ఆ చిన్నోడు నువ్వే అయితే నువ్వు భాగ్యవంతుడివి. ఆ చిన్నదాన్ని నువ్వే అయితే భాగ్యవంతురాలి. హల్లెలూయా. ఆ తప్పిపోయింది నువ్వే అయితే దేవునికి స్తోత్రము. ఆ తప్పిపోయింది నువ్వే అయితే దేవునికి స్తోత్రము. ఆయన ఎంత దయ కలిగిన వాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత క్షమా హృదయం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి బయలుపరచబడేది నీ ద్వారానే, లోకానికి తెలియపరచబడేది నీ ద్వారానే. ఆమేన్. చిన్నోడికి దేవుడు అర్థమయ్యాడు. నీకు అర్థమయ్యాడా? నీకు అర్థమయ్యాడా? ఒక మాట చెప్పనా? నీకు దేవుడు అర్థమైతే నువ్వెవరిని విమర్శించు. నీకు దేవుడు అర్థమైతే నువ్వెవరిని తృణీకరించు. నీకు దేవుడు అర్థమైతే నువ్వెవరిని అసహించుకో. నీకు దేవుడు అర్థమైతే ఎవరి మీద ద్వేషాలు పెట్టుకో. నీకు దేవుడే అర్థమైతే ఎవరితో అగౌరవంగా మాట్లాడవు. నీకు దేవుడు అర్థమైతే ఎవరిని క్షమించకుండా ఉండలేవు. నీకు దేవుడు అర్థమైతే ప్రేమించకుండా ఉండలేవు. దేవుడు నీకు అర్థమైతే ఆరాధించకుండా ఉండలేవు. దేవుడు నీకు అర్థమైతే ప్రకటించకుండా ఉండలేవు. దేవుడు నీకు అర్థమైతే ఆమేన్ పాడకుండా ఉండలేవు. ఆమేన్. దేవుడు నీకు అర్థమైతే ఆయన కొరకు బ్రతకకుండా ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 5వ పాయింట్ ఏంటి? అర్థం కావట్లేదు. 5వ పాయింట్ ఏంటి? ఈ చిన్నోడు ఇంతగా కృప చూపబడ్డానికి కారణం ఏంటంటే, అయ్యా ఇస్సాకు, ఈ చిన్నోడు ఇంతగా కృప చూపబడ్డానికి కారణం ఏంటంటే వాడికి తండ్రి హృదయం తెలిసింది. స్తోత్రం చెప్పండి. వాడికి తండ్రి మనసు ఏంటో తెలిసింది. వాడికి తండ్రి ప్రేమ ఏంటో తెలిసింది. దేనామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్పీడ్గా చెప్పేసేనాక ఇక అంత వివరణ వద్దు కానీ. ఆమేన్. ఇస్తే నువ్వు చెప్పు. హల్లెలూయా. నేనట్టు పడ్డాను నీ కంట్లో, ఆ కళ్ళు అలాంటి ఏం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆయన మరలా కృప చూపుతాడు. ఆయన నన్ను చేర్చుకుంటాడు. ఆయన నన్ను అంగీకరిస్తాడన్న ఒక గొప్ప నమ్మకము కుమారుణ్ణి తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి అత్యధికమైన కృప పొందుకోవడానికి కారణమయ్యింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం నమ్మాడు చెప్పండి? ఏమి నమ్మాడు? ఏమి నమ్మాడు? ఏం విశ్వసించాడు? నా తండ్రి నన్ను కాదనకుండా నా తండ్రి నన్ను అంగీకరిస్తాడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు. ఆమేన్.
కుమారుడిగా నన్ను చేర్చుకోడేమో, పనివాడిగా అయినా నన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆగండి, ఇది తండ్రి డైలాగ్, ఇది కాదు, ఇది కుమారుని డైలాగ్ మాత్రమే. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందో లేదో, కుమారుడుగా నా తండ్రి నన్ను చేర్చుకోడు కానీ పనివాడుగా నన్ను చేర్చుకుంటాడు అని వాళ్ళ డాడీ గురించి మాట్లాడడం లేదు. వీడేమనుకున్నాడంటే, ఆయన దగ్గర కుమారుడుగా ఉండే అర్హత నాకు లేదు, కానీ నీ పనివారిలో ఒక్కరిలోనైనా నన్ను చేర్చుకోమని ఆయనను అడుగుతాను, ఆయన నన్ను అంగీకరిస్తారని వీడు అనుకుంటున్నాడు. మీకు అర్థం కాదు, నేనేం చేయలేను సార్, నా వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తండ్రి ఇది అని చెప్పట్లేదు. ఆమేన్. ఆ తండ్రి దగ్గర కుమారుడుగా ఉండే అర్హత నాకు లేదు, పనివాళ్ళలో ఒక్కడిగా నన్ను చేర్చుకోమని నేను అడుగుతాను అని తను అడుగులు వేసినప్పుడు తనలో ఉన్న ధైర్యం, తనలో ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? నా తండ్రి నన్ను అంగీకరిస్తాడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు. మీలో చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఒకవేళ ఆన్లైన్లో యూట్యూబ్లో రేపొద్దున వాక్యం వింటే ఎంతమంది దేవునికరంగా ఉంటుంది నాకు తెలియదు, కానీ చాలామంది వాళ్ళ లైఫ్లో దేవునికి పూర్తిగా దూరం అయిపోయి బాధ, దుఃఖం, వేదన కలుగుతున్న వారికి కలిగిన బాధ ఏంటంటే, నేనెంత భయంకరమైన పాపిని కదా, దేవుడు నన్ను మరలా అంగీకరిస్తాడా, దేవుడు నన్ను చేర్చుకుంటాడా, దేవుడు నన్ను కనికరిస్తాడా, దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడా, దేవుడు నన్ను మరలా యాక్సెప్ట్ చేయగలడా అన్న ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో చాలామంది ప్రార్థనకి దూరం అవుతున్నారు, వాక్యానికి దూరం అవుతున్నారు, సన్నిధికి దూరం అవుతున్నారు. ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చి తండ్రి అని ఆశగా పిలిచే ధైర్యం కూడా వాళ్ళ దగ్గర సరిపోవటం లేదు. ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని కలుసుకున్నాను. వారికి అందరికీ దీవెనకరంగా ఉండాలని నేను ఈ మాట చెప్తున్నాను. పనివానిగానైనా నన్ను చేర్చుకుంటాడని విశ్వాసంతో వాడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు కృపని కోల్పోతే అత్యధికమైన కృపతో ఆ తండ్రి ఎదురు చూశాడు. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇష్టమైన మాట చెప్పిన, వాడు అక్కడి నుంచి తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నీ పట్టుకెళ్ళిపోయాడుగా. వాడి బట్టలు, వాడి చెప్పులు, వాడి వస్తువులు, వాడి వెండి బంగారాలు అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు ఒంటి మీద ఏమి లేదు, వస్త్రం లేదు, వాడి చేతికి ఏమి లేదు, బంగారం లేదు, వాడి కాలికి ఏమి లేవు, చెప్పులు లేవు, చిరిగిపోయిన కంపు వస్త్రాలతో తిరిగి వస్తున్నాడు. కానీ వాక్యం చెప్తుంది, ఆ తండ్రి దూరం నుంచి చూశాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దులు పెట్టాడు, ఇంటికి తోడుకొని వచ్చాడు, స్నానం చేశాడు, బట్టలు తొడిగాడట. ఎక్కడి? ఉంగరం తొడిగాడంట. ఎక్కడిది? చెప్పులు తొడిగాడంట. ఎక్కడి నుంచి వచ్చాయి? వాడు వస్తాడన్న సంగతి తెలిసిన ఆ తండ్రి వాడు రాకముందే బట్టలను తయారు చేసి పెట్టాడు. వాడు రాకముందే చెప్పులను సిద్ధపరిచాడు. వాడు రాకముందే వాడు సైజులో ఉంగరాలు చేయించాడు. అంటే వాడు ఏమేమి కోల్పోయాడు వాటన్నిటిని రెడీ చేసి ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఈ రోజు మీకు చెబుతుంది అదే. హల్లెలూయా. భయపడకు, సిగ్గుపడకు, దూరం అయిపోకు, కృంగిపోకు. నువ్వు పాపం చేసావు, నువ్వు దోషం చేసావు, దేవునికి పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా దుష్టత్వాన్ని మూటగట్టుకున్నావు. నువ్వు కోల్పోయిన వాటిని దగ్గర పెట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ రోజు వాడు నమ్మింది ఏంటో తెలుసా? మై ఫాదర్ విల్ యాక్సెప్ట్ మై పిటిషన్, మై ఆగని, మై టీయర్స్, నా కన్నీటిని, నా బాధను, నా స్థితిని నన్ను నా తండ్రి అంగీకరిస్తాడు అని నమ్మాడు. ఆ నమ్మకం వాడిని అత్యధికమైన కృపకి పాత్రగా చేసింది. ఆ నమ్మకము కృప చూపిన వాడు ఎంత కృప కలిగిన వాడో లోకానికి అర్థమయ్యేలాగు చేసింది. బ్యాక్ వస్తావా? అమర్, నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను నాకు తెలియదు, కానీ అడుగుతున్నాను. కెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్? You know how you were with God, but you know how you now with God. Are you understanding what I'm telling? You know how you were with God, and you know what you now with God. I don't know why I'm asking this, Amar, but I want to ask you.
కెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ ఫాదర్? కెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ గాడ్? కెన్ యూ కమ్ బ్యాక్ టు దట్ ప్రేయర్ లైఫ్? Can you come back to that intimacy which you have lost with your heavenly Father? Are you getting what I'm asking? Are you getting what I'm asking? Can you come back to that intimacy? Can you come back to that purity? Can you come back to that integrity? నువ్వు కోల్పోయిన ప్రతి దాన్ని నీకు ఇవ్వడానికి. నేను ఆ కథ చదివినప్పుడు ఏడ్చాను. దేవా, ఈ కుమారుడు అన్ని పట్టుకెళ్ళిపోయాడుగా, బట్టలు పట్టుకెళ్ళిపోయాడుగా, వెండి బంగారాలు పట్టుకెళ్ళిపోయాడుగా, చెప్పులు తీసుకొని పోయాడుగా, మరి కావలసినన్ని పట్టుకుపోయాడుగా. ఈ వస్త్రాలు ఎక్కడవి? ఈ చెప్పులు ఎక్కడవి? ఈ ఉంగరం ఎక్కడిది? ఇంకో మాట నాకు అతిశయంగా అనిపిస్తుంది, మీకు వెరితనంగా అనిపిస్తే నన్ను క్షమించండి. వాడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగా లావుగా వెళ్ళాడేమో, అట్నుంచి వచ్చేటప్పుడు వాడి దగ్గర తినడానికి ఆహారం లేక బక్క చిక్కిపోయాడేమో, కానీ బక్క చిక్కిపోయిన వాడి వేలుకు సరిపోయే ఉంగరాన్ని రెడీ చేసి పెట్టాడు. అర్థమైతే గట్టిగా చెప్పలు కూడా నన్ను మహిమపరచండి. వాడు వెళ్ళేటప్పుడు లావుగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు బక్కగా వచ్చాడు, కానీ బక్కగా వచ్చిన ఆ ఏలుకు సరిపోయే ఉంగరాన్ని రెడీ చేసి పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ స్థితిలో వెనక్కి వస్తున్నావో తండ్రికి తెలుసు. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళాలని వాడు అనుకోక ముందే నా కొడుకు తిరిగి వస్తాడని ఆల్రెడీ ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఆమె నాకు ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటో తెలుసా? హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? తండ్రి ఏంటో లోకానికి తెలిసింది ఆడు వల్లే. నేను గుడ్ న్యూస్ ఏం చెప్పాలనుకోవడం తెలుసా? తండ్రి ఏంటో లోకానికి తెలిసేది నీ వల్లే. పెద్దోడు వల్ల తెలియలే, తప్పిపోయిన నీ వల్ల ఈ లోకానికి దేవుడేంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన కనికరం ఏంటో, ఆయన కృప చూపుడికి ఎంత ఐశ్వర్యవంతుడు లోకానికి తెలిసేది. ఇంకా చెప్పనా? లోకానికి తెలిసేది లోపల ఉన్నాడు వల్ల కాదు, తప్పిపోయి మరలా వచ్చిన వాడు వల్ల తండ్రి ఏంటో లోకానికి తెలిసింది. హల్లెలూయా. తీసుకునేవాడు లేకపోతే ఇచ్చేవాడికి విలువ లేనట్టు. హల్లెలూయా. తీసుకునేవాడు లేకపోతే ఇచ్చేవాడికి విలువ ఎక్కడుంది? హల్లెలూయా. సహాయం పొందుకునేవాడు లేకపోతే సహాయం చేసేవాడికి విలువ ఎక్కడది అన్నట్టుగా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడే లేకపోతే తండ్రి ఏంటో ఈ లోకానికి తెలిసి ఉండేది కాదు కదా. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా దేవుని దగ్గరికి రా, స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ రోజు ఏంటి? మాధవం ఎక్కడ ఉన్నావా? రొయ్యల్ కంపెనీలో ఉన్నావా? అంటే నీ చేతికి ఏదో జరిగింది ఎక్కడ? రొయ్యల్ కంపెనీలో. దాన్ని పట్టుకున్నావంటే ఇప్పుడు నువ్వు రొయ్యల్ కంపెనీలో ఉన్నావంటే ఒకటి వచ్చింది కాదా? మంచిదే. హల్లెలూయా. నావే చూస్తారా? హల్లెలూయా. ఆమె ఏ టైం అయిపోయింది, 10 నిమిషాలే ఉంది, మన సంస్కారానికి వెళ్ళాలి. తండ్రికి వేరుగా, తండ్రికి మారుగా నాకు ఇంకెవరు లేరు అని, నేనేమి చేయలేనని, నేను ఏమీ కాను అన్న ఒక విలువైన పాఠాన్ని తన జీవితంలో నేర్చుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో దేవుని దగ్గర నేను ఎక్కువ ఏడుస్తున్న ఏడుపు ఇదే. నువ్వు లేకుండా నేను పరిచర్య చేయలేను. నువ్వు కలుగు చేసుకోకుండా సంఘాన్ని క్రీస్తు స్వారూప్యంలోకి మలచను. నువ్వు లేకుండా నీ కొరకు కూడా నేను బ్రతకలేను. నువ్వు లేకపోతే నాకు మనుగడ లేదు. నీవు కట్టకపోతే నా జీవితం కట్టబడదు. నీవు కాపుదల కాయిపోతే నా జీవితం భద్రంగా ఉండదు. నీకు మారుగా నాకెవరు లేరు ప్రభువా. నీకు తప్ప నాకెవరు లేరు. ఆధారపడుటకు, ఆశ్రయించుటకు, ఆనుకొనుటకు, సహాయం చేయమని చేయి చాపుటకు, చేయరా అవతలకి. ఈ పాపిష్టి బతుకు నువ్వు నా దగ్గర ఉండాల్సిన దానికి వీలు లేదు అని నువ్వు నన్ను గసిరేసినా, తోసేసినా, నీ పాదాలు పట్టుకొని అక్కడే ఏడుస్తాను కనికరించబడే అంతవరకు. నువ్వు తప్ప నాకు దిక్కు లేరు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దాము. నువ్వే లేకపోతే నేను జీవించలేను.
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారం, ఓ నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం. రెండో చరణం ఏంటి? ఓకే, రైట్. హల్లెలూయా. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే మిగిలావే సదాకాలం. చెప్తావు ఈ మాట? నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి. మనసారా చెప్తామా? నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రేమను మరచితిని, ప్రార్థించుట మానితిని, పరమార్థము వీడితిని, పరమార్థము విడచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకి రాదాయను ప్రతిఫలము, రక్షించిని సిలువా రమణీయ లోతులు, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నానావా
జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నావా. ఎంతమంది యథార్థంగా పాడారో వారందరి జీవితంలో దేవుడు కృప చూపును గాక. నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. నీ పశ్చాత్తాపము నీకు దీవెనకరమగును గాక. నీ హృదయ వేదన నీకు ఆశీర్వాదకరమగున. తండ్రి, నేను నేరము చేసింది, దోషము చేసింది నేనే, సంవత్సరాలు అవుతున్నా మారంది నేనే. ఆత్మార్పణ చేయకయే నాకు ఈ చరణం చాలా ఇష్టం. ఆత్మార్పణ చేయకయే ఆశించి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ఆశ నిరాశయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడి నా వలలు నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలుసుకున్నాడు? తండ్రికి వేరుగా, తండ్రికి మారుగా నేనేమి చేయలేను, నాకెవరు లేరు. నా కృపాధారము ఆయనే, నా క్షమాధారము ఆయనే, నా బ్రతుకు ఆయనే, నా మనుగడ ఆయనే. హల్లెలూయా. నా ఆశ్రయము ఆయనే, నా ఆధారము ఆయనే, నా ఆరోగ్యము ఆయనే, నా ఆనందము ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆదరణ హల్లెలూయా ఆయనే, నా అభిషేకం ఆయనే, నా అతిశయము. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోతుందని ఆగాల్సి వస్తుంది, కానీ ఎంత పాడాలనిపిస్తుంది. నీవే నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరోగ్యము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చాడు. చెప్పులు కొడితేనమ్మా అర్థం. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వచ్చాడు. పందులు వెలివేశాయి, మనుషులు వెలివేశారు, హల్లెలూయా. స్నేహితులు వెలివేశారు, వాడుకున్న వారు వెలివేశారు, బంధువులు అనుకున్న వారు వెలివేశారు, అందరూ వెలివేశారు. కానీ ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాడు. నీకు అక్కడే ఆనందం, నీకు అక్కడే సంతోషం, నీకు అక్కడే సంతృప్తి, నీకు అక్కడే సమాధానం, నీకు అక్కడే నెమ్మది, నీకు అక్కడే ఆరోగ్యము, నీకు అక్కడే క్షేమము, నీకు అక్కడే సమాధానం. నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఆస్తి కాదు, అంతస్తులు కాదు, అయిన వారు కాదయ్యా ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చబడ్డానికి వాడి దగ్గర ఉన్నది 7వ పాయింట్ ఏంటంటే తండ్రికి వేరుగా నేనేమి చేయలేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే చేద్దాం. 8వ పాయింట్ ఏం రాసుకున్నానంటే చనిపోవాలని. హల్లెలూయా. లోకంలో పడిపోయాను, ఓడిపోయాను, సర్వాన్ని కోల్పోయాను, ఇక నా జీవితం ముగించుకుంటే బెస్ట్ అని తన జీవితాన్ని ఆ పందులతో ముగించాలనుకోలేదు. తన జీవితాన్ని, తన ముగింపు అంటూ వస్తే అది తండ్రిలోనే రావాలని, తండ్రితోనే రావాలి అని ఆశపడ్డాడు. హల్లెలూయా. అందరు చెప్తారు హల్లెలూయా, హల్లెలూయా. నేను చనిపోవడం అంటూ జరిగితే ఈ పందుల మధ్యలో చనిపోవడానికి వీల్లేదు, ఈ ఆకలితో చనిపోవడానికి వీల్లేదు. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి ఇంటిలో నేను. ఇంకా చెప్పనా? హల్లెలూయా.
తనకున్న చుట్టూ పరిస్థితులన్నీ చనిపోవడానికి తన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటాయి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, హల్లెలూయా, మీలో ఎంతమందికి ఒక్కసారైనా చనిపోవాలనిపించింది? నేను చెయ్యెత్తుకు ఎందుకు ఉంచానో తెలుసా? చాలాసార్లు అనిపించింది చనిపోవాలి, కానీ హల్లెలూయా, 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 ఆయనతో బ్రతకాలని ఆశ, ఆయన కొరకు బ్రతకాలని ఆశ. నేనంటూ చనిపోవడం జరిగితే అది ఆయనలోనే నా జీవితం ముగించబడాలి. నా జీవితానికి తొలిసింది ఆయనే కావాలి, నా జీవితానికి మలిసింది ఆయనే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమని ఓడిపోయిన, పాడైపోయిన, ఇక చచ్చిపోతే బతుకు బెస్ట్ అనుకున్న నా జీవితాన్ని బ్రతికించి అనేకునికి దీవెనకరంగా మార్చగలిగిన వాడు, అనేక మందికి నా ద్వారా ఆహారాన్ని పెట్టగలిగిన వాడు, నా ఆకలితో అనేక మందికి నా ద్వారా వారి కడుపులు నింపగలిగిన వాడు, ఒక నమ్మకమైన తండ్రి నాకు ఉన్నాడు. మిమ్మల్ని మాట చెప్పిన, నా వైపు చూస్తారా? బోరు కొడితే క్షమించండి. వాడు చచ్చిపోతే వాడు తండ్రిని కోల్పోయేవాడు, వాడు చచ్చిపోతే తండ్రి ప్రేమను కోల్పోయేవాడు, వాడు చచ్చిపోతే తండ్రి కృపను కోల్పోయేవాడు, వాడు చచ్చిపోతే తండ్రి వాడికి ఏమి సిద్ధపరిచాడు వాటిని కోల్పోయేవాడు. కానీ బెస్ట్ ఐడియా ఏంటో తెలుసా? వాడు చనిపోకుండా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గర ఏమేమి దొరకాలో, ఏమేమి దొరుకుతాయో, ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని సంపాదించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. చచ్చిపోతే కోల్పోతావు, బతికితే సంపాదించుకుంటావు. చచ్చిపోతే కోల్పోతావు, బతికితే సంపాదించుకుంటావు. చచ్చిపోవాలని ఆశ నాకు కూడా చాలాసార్లు వచ్చింది, కానీ చచ్చిపోతే ఇక్కడితో నా కథ ఆగిపోద్ది. కానీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, తన నామమునికి మహిమంతా తెచ్చుకోగలడు. కోల్పోయిన చోటే, పడిపోయిన చోటే మరలా నాకు అనుగ్రహించగలడు. ఎందుకో తెలుసా? నాకు ఇవ్వడానికి రెడీగా పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నేను వెళ్ళి అడిగితే ఇస్తాడని కాదు, అడగక ముందే నా కొరకు ఇవ్వడానికి సిద్ధపరచుకొని వెయిట్ చేస్తున్నాడు నా కోసం. నేను చచ్చిపోతే ఆయన నా కొరకు ఇవ్వాలనుకుని కోల్పోతాను. వాడు తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటో తెలుసా? నేను చావకూడదు, నా తండ్రితో బ్రతకాలి, నా తండ్రి ఇంటిలో బ్రతకాలి, కనీసం ఆ కూలి వారిలో ఒక్కరుగానైనా నేను బ్రతకాలి. మీకు అర్థం కాలేదా? కడుపు ఎందుకు నింపుకోవాలి? వాడు బతకాలనుకున్నాడు కాబట్టి. చావాలనుకుంటే అక్కడ ఆగి చచ్చిపోవచ్చు కదా. హల్లెలూయా. ఇప్పుడు వాడికి ఆహారం ఎందుకు? నా తండ్రి ఇంట చాలా ఆహారం ఉంది అన్నాడే, వాడికి ఆహారం ఎందుకు? బ్రతకాలని ఆశగా ఉంది కాబట్టి. హల్లెలూయా, 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 ఆమేన్. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో ఉండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో ఉండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను, నా శేష జీవితమంతయు నీకు అర్పించెదనయ్యా, నా వేష భాషలు అన్నియు నీకు సమర్పింతును దేవా, దేవా,
నన్ను నీ సాక్షిగా నిల్పుమా దేవా, నన్ను నీ సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. దేవా నీవే నా ఆశ్రయత. If you want to come back, He prepared many things to give you back which you have lost. నువ్వు బ్యాక్ రావడమే ఆలస్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టైం అయింది, చివరి మాట చెప్పనా? హల్లెలూయా, గట్టి చెప్పండి. సావు రాకముందే వచ్చాడు, సావు రాకముందే వచ్చాడు. ఇంకా చెప్పనా? హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్నది తోడు వాయిదా వేయకుండా వచ్చాడు. ఒక్కటి మీకు అర్థమైతే చాలు, ముగించాడు. అయిపోయింది, వర్తమానం అయిపోయింది. వాయిదా వేయకుండా వచ్చాడు. రేపు అనలేదు, మాపు అనలేదు. ఒకవేళ రేపు అనుకోని ఉంటే ఆ రేపు అపవాది వాడిని చంపేసి ఉండేవాడేమో. రేపు అనే అవకాశాన్ని సాతానికి ఇవ్వకుండా నాడే 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 ఆనాడే ఈనాడే ఈ రోజే దేవుని దగ్గరికి వచ్చాడు. రేపు అనే అవకాశం సాతానికి ఇవ్వలేదు, ఈనాడే అని దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఆలోచించిన మూమెంట్ బయలుదేరిపోయాడు. ముగించే ముందు అడుగుతున్నాను, ఇప్పుడే వచ్చేస్తావా బ్యాక్కి? ఇప్పుడే వచ్చేస్తావు కమ్బ్యాక్కి? ఏం కోల్పోయావు తెలుస్తుందా? ఏం పోగొట్టుకున్నావు తెలుస్తావు? ఎంతమంది దీవించబడ్డారు ఈరోజు వాక్యం చేత? ఏం కోల్పోయావు తెలుస్తుందా? ఏం పోగొట్టుకున్నావు తెలుస్తుందా? నెమ్మది కోల్పోయావురా, సమాధానం కోల్పోయావు, సంతోషాన్ని కోల్పోయావు, దేవునితో ఇంటిమసీని కోల్పోయావు, ధైర్యాన్ని కోల్పోయావు, అభిషేకాన్ని కోల్పోయావు, దర్శనాన్ని కోల్పోయావు, పిలుపుని కోల్పోయావు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు. వేటి కొరకు వేటిని కోల్పోయావు తెలుస్తుందా నీకు? నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇవ్వడానికి సిద్ధం చేసి రెడీగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాడు వచ్చేటప్పుడు ఒక్క మాట చెప్పి ముగించనివ్వండి. వాడు వచ్చేటప్పుడు ఏ ప్రజల ముందైతే వాడు అవమానపరచబడ్డాడు, ఏ ప్రజల ముందైతే నిందించబడ్డాడు, ఏ ప్రజలైతే వాడిని చూసి ఆహా ఓహో నాకు కావలసినంత నా ఆస్తి నాకు ఇచ్చాయి, నేను పోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోందని చెప్పిన అమ్మాయికి వీడే రావురే రోడా, ఎంత పని జరిగిందిరా. ఎవరు అట్లయిపోయావు? చెప్పులేరా, తెల్లటి బట్టలేరా, ఉంగరం ఏదిరా, మెల్లో చైన్ ఏదిరా, ఉదారంగా వస్త్రాలేరా, నువ్వు తీసుకెళ్ళిన మూటలేరా, 2 మూటలు పట్టుకెళ్ళి 4 మూటలతో వస్తాను కదరా. ఈడు బతికి అయిపోయిందిరా, ఈడు మార్గం మధ్యలో చచ్చిపోయేలా ఉన్నాడు రా, పీనుగా అయిపోయాడు రా. ఒక్క మాట చెప్పనివ్వండి. తండ్రి ఎదురుపడ్డాడు, మెడపేద ముద్దులు పెట్టాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. లోపల ఏం జరిగిందో ఎవ్వడికి తెలీదు. హే 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 లోపల ఏం జరిగిందో ఎవ్వడికి తెలియదు. కానీ నెక్స్ట్ డే అందరికీ ఇన్విటేషన్ వచ్చింది, నెక్స్ట్ డే అందరికీ ఇన్విటేషన్ వచ్చింది, అందరికీ కార్డు వచ్చింది. రేపు ఒక చక్కని విందు జరగబోతుంది, ఆ విందులోనికి రండి, ఆ విందులోనికి రండి, ఆ విందులోనికి రండి, ఆ విందులోనికి రండి. ఏరా మీ గురుగారికి ఏమైనా లాటరీ వచ్చిందా, ఏమైనా జరిగిందంటే తప్పిపోయిన నా కుమారుడు మరలా నా దగ్గరికి తిరిగి వచ్చాడు, విందు చేస్తున్నాను రండి అని తండ్రి చేసిన విందులో ఆకలితో ఉన్నవారు, అక్కర్లతో ఉన్నవారు, నిందించిన వారు, అవమానపరిచిన వారు, హేళన చేసిన వారు, గోల చేసిన వారు, గొల్లు చేసిన వారు, వీడు బతికైపోయింది, వీడు కూతురు పెళ్లి చేయలేడు అనుకున్న వారు అందరూ లైన్ కట్టి వచ్చారు అక్కడికి. మ్యాటర్ చెప్పరా దాస్ గారు? ఎవడు తండ్రిని చూడట్లా. అరే అడుగుతున్నాడు,
ఒంటి మీద బట్ట లేకుండా, కాలికి చెప్పులు లేకుండా, చెరిగిపోయిన మాచిపోయిన కట్టంతో రోడ్ల మీద పికార్లలోకి వచ్చినోడు వీడే కదరా. ఊదారంగ వస్త్రాలు వేసుకొని, ఉంగరం పెట్టుకొని, చెప్పులు తడుక్కొని ఆ సింహాసనం మీద కూర్చొని తండ్రి కంటే ఉన్నతమైన స్థానంలో అన్నట్టుగా కూర్చున్నాడు. వీడేనా ఎవరు? వీడేనా తప్పిపోయిన వాడు? వీడేనా పడిపోయిన వాడు? వీడికైనా కోల్పోయిన వాడు? మీరు వారందరినీ నిందిస్తున్నారు, కానీ ఈరోజు మీరు తింటున్న బొవ్వ, కక్క బొవ్వ, వాడి పేరున పెడుతున్న భోజనం, వాడి పేరును నిండుతున్న కడుపులో, వాడి పేరున జరుగుతున్న విందిదే. వాడిని చూసిన వారందరికీ తండ్రి కనపడ్డాడు. అబ్బో, ఈ స్టేట్మెంట్ మిస్ అవ్వకండి. వాడిని చూసిన వారందరికీ తండ్రి కనపడ్డాడు. హల్లెలూయా. ఈ మంచి మాట విను. ఈ తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తున్నాను. హిస్ స్టోరీ బికెమ్ హిస్టరీ. ఇక్కడ కొడుకున్నాడు, ఇక్కడ తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హిస్ స్టోరీ బికెమ్ హిస్టరీ. వీడి స్టోరీ ఈయన స్టోరీగా మారిపోయింది. ఈయన స్టోరీ హిస్టరీగా మారిపోయింది. నీ స్టోరీ ఆయన స్టోరీగా మారిపోద్ది. ఆయన స్టోరీగా మారిన నీ స్టోరీ హిస్టరీగా మారిపోతుంది. ప్రపంచానికి ఒక అద్భుతమైన కథ అవుతుంది. ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆదరణ అవుతుంది. రండి, వాడు అనుభవం మధురంగా మారడానికి 10 పాయింట్లు మీతో చెప్పాను. హల్లెలూయా. ఫస్ట్ టైం వినాలన్నారు, దేవుని స్తోత్రం చెప్పండి. ఫస్ట్ స్తోత్రం చెప్పాల్సింది నేను, ఎందుకో తెలిసి ఈ మాటలు వింటుంది ఫస్ట్ టైం నేనే. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరా తప్పిపోయిన కుమారుడు నేనే? ఎంత వీలైతే అంత బాగా పైకి. నేను కమన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వేం కోల్పోయేవన్నీ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. అవమానించిన వారి అభిమానాన్ని పంచే అంతగా, నిన్ను నిందించిన వారి నీ దగ్గరికి వచ్చి కడుపు నిండా భోంచేసే విధముగా, ఆకలితో ఉన్న నీవు అనేక మందికి భోజనం పెట్టే విధముగా, ఆకలితో అల్లాడిపోయిన నీవు 1,000 మందికి భోజనం పెట్టే విధముగా నిన్ను ఆశీర్వదించి నీ స్టోరీని ఆయన హిస్టరీగా మార్చివేయడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కమ్ బ్యాక్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే పక్షము నిలిచి జయమిచ్చువాడు. చెయ్యెత్తి చెప్తావా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. గట్టిగా యేసయ్యా, యేసయ్యా. గట్టిగా కేకేయగలవా? యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమరి, నీ చేతిలోనే మా జీవమున్నది. నీవే చాలు. తలచిన కీడులై మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే
అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ విశ్వాసంతో ధైర్యంగా చెప్తావా? ఏమైనా చేయగలవు. అందరూ ఎంత నమ్ముతున్నావు అంత గట్టిగా తెచ్చుకుందువు. ఏమైనా చేయా నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. గట్టిగా కేకేద్దాము, నోరారా కేకేద్దాము. నీకే సాధ్యము. విశ్వాసంతో చేద్దామా? యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే చచ్చిపోవాలనుకోవాలి. ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడు. నువ్వు బ్రతకడానికి కావలసినవన్నీ ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు, నాతో మాట్లాడినందుకు వందనాలు. మీకు దూరం అయ్యి మేమేం కోల్పోయాము మాకు అర్థమైంది. కానీ కోల్పోయిన వాటన్నిటిని సిద్ధంగా చేసి మా కొరకు ఎదురు చూస్తున్నాం. తప్పిపోయిన కుమారులో ఉన్న 10 వాల్యూస్, డెసిషన్స్, ఫీలింగ్స్ నాలో మాలో కలుగు చేయమని, తద్వారా నీవేమై ఉన్నావో ఆ కృపను మేము అనుభవించడం మాత్రమే కాదు, అనేకులకి మా బతుకుల ద్వారా దానిని వెల్లడి చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని, మాకు ఇచ్చిన సందేశమును బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ, బలపరిచినందుకు, ఆదరించినందుకు, లేవనెత్తినందుకు, ధైర్యం ఇచ్చినందుకు, ఆదరణ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.